గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. చాలా లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. సెషన్ నెంబర్ 8. 7 సెషన్స్ కంప్లీట్ అయ్యాయి కదా, మీరందరూ వాటిని బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఒకసారి చేయకపోతే మళ్ళీ ఇంకొకసారి చేయండి. మనం లాస్ట్ వీక్లో వచ్చేసి థియేటర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాము. పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ గురించి డిస్కస్ చేసాము. అండ్ దెన్ we created database server, we created backend server. Oh, no, it's not audible. Audio is clear, right? Yeah, okay. Yeah, thank you. సో పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ గురించి డిస్కస్ చేసాము. అండ్ దెన్ థియేటర్ ఆర్కిటెక్చర్ గురించి కూడా డిస్కస్ చేసాము. తర్వాత డేటాబేస్ క్రియేట్ చేసాము. అండ్ దెన్ బ్యాక్ ఎండ్ సర్వర్ కూడా క్రియేట్ చేసాము. ఈ రోజు ఇక ఫ్రంట్ ఎండ్ సర్వర్ క్రియేట్ చేసి ఇక ఆ సెటప్ కంప్లీట్ చేసి మనము డిఎన్ఎస్ గురించి డిస్కస్ చేస్తాం. డొమైన్ నేమ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఐల్ షేర్ మై స్క్రీన్. Screen is visible, right? Yeah. Okay. సో సర్వర్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ సర్వర్స్ పెరుగుతాయి. ఇప్పుడు టోటల్ 3 సర్వర్స్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ 3 సర్వర్స్ హియర్. మనది మారింది యాక్చువల్లీ కమ్యూనిటీ ఏఎంఐ. సో చూసారా, అది మారిన ఏఎంఐ ఐడి లాస్ట్ టైం మారింది. ఏంటది? నేమ్. ఏఎంఐ ఐడి. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. నేను చూడలేదు, మా టీం వాళ్ళు చూసారు. సో ఇక ఏఎంఐ ఐడి ఇది ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ నేమింగ్ లో రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది, అందుకని కొంచెం ఐడిలో అప్డేట్ చేయాల్సి వచ్చింది. ఇది సెర్చ్ చేసి పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. రెడ్ హ్యాట్ 9 డెవాప్స్ ప్రాక్టీస్. ఇంతకుముందు ఆర్హెచ్ఎల్ అని ఉంది కదా, ఇప్పుడు దాన్ని రెడ్ హ్యాట్ లాగా ఖచ్చితంగా మార్చమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇంకా అదే తప్ప చేంజెస్ ఏమి లేవు. 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నాను. T3 మైక్రో. లాంచ్ ఇన్స్టెన్స్. మన డాక్యుమెంటేషన్ ఉంది కదా, సో ఈ డాక్యుమెంటేషన్ ఎవరు క్రియేట్ చేస్తారంటే ఒక్క పర్సన్ కాదు, టీం వాళ్ళంతా కలిపి మనకు సంబంధించిన డాక్యుమెంటేషన్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కాన్ఫ్లుయెన్స్ అంటారు కొంతమంది వికీ అంటారు. ఫస్ట్ MySQL సెటప్ చేద్దాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిన్ ఫోకస్ ఫస్ట్ డాక్యుమెంటేషన్. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఇది మీరు మీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లాగా కూడా చెప్పండి. బ్యాక్ఎండ్ నేను చేస్తున్నాం. డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అవుదాం. వ్యక్తం కూడా సెటప్ చేసుకున్నారు ఆల్రెడీ.
దీనికి టీపీఎన్ నేమ్ చేస్తున్నాం. ఇంకా డాక్యుమెంటేషన్లో డెవలపర్స్ చెప్తారు మాకు MySQL ఈ వర్షన్ కావాలి అని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఈ కమాండ్స్ అయితే అన్నీ మనకు తెలిసినవే, కొత్తవైతే కాదు. లాస్ట్ వీక్లో చాలా మంది ఆల్రెడీ కంప్లీట్ చేసేసినట్టున్నారు ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చూసి. దట్స్ వెరీ నైస్. బ్యాక్ ఎండ్ కూడా కనెక్ట్ అవుదాం. పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ DevOps 321. మాడ్యూల్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. మనకు డిఎన్ఎఫ్లో మల్టిపుల్ వర్షన్స్ని మేనేజ్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సరే, డేటాబేస్ కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ డేటాబేస్ చూద్దాం. డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం, తర్వాత ఎనేబుల్ చేస్తున్నాం. ఈ ఎనేబుల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆటోమేషన్లో. ఎనేబుల్ చేయకపోతే ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మన అప్లికేషన్స్ అనేవి ఆగిపోతాయి. స్కేలింగ్ చేసేటప్పుడు ఎనేబుల్ చేస్తాను. అందుకని జనరల్గా స్టార్ట్ చేయడం కంటే ముందు ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ స్టార్ట్. బేసిక్సే చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి డెవాప్స్ అండ్ క్లౌడ్లో. టూల్స్ అవన్నీ ఎలాగో ఉంటాయి. బేసిక్స్ అనేది డెవాప్స్ అనే కాదు, ఎక్కడైనా కూడా బేసిక్సే చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. మీరు వెరిఫికేషన్ చేయాలి అంటే జస్ట్ MySQL అని టైప్ చేసినా కూడా విత్ ఇన్ ద సర్వర్ యూ కెన్ సీ దిస్ బేసిక్ కమాండ్స్. షో డేటాబేసెస్ అన్న స్కీమా అన్న ఒకటే. ఓకే, కొంతమంది స్కీమా అంటారు, కొంతమంది డేటాబేసెస్ అంటారు, బట్ కమాండ్లో మాత్రం డేటాబేసెస్ అనే పదమే యూజ్ చేయాలి. ఓకే, షో డేటాబేసెస్ అండ్ దెన్ యూజ్ MySQL. ఫర్ ఎగ్జాంపుల్ నేను MySQL స్కీమాలో ఉన్నాను. షో టేబుల్స్, మొత్తం టేబుల్స్ లిస్ట్ వస్తుంది. ఎనీ టేబుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ యూజర్. ఇవన్నీ యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి రావాలి. ఇది మీరు ఏ టెక్నాలజీలో అయినా ఉన్నా కూడా బేసిక్గా అసలు డేటాబేస్ అంటే ఏంటి, మనం స్కీమా అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి, రోస్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి రావాలి. అది మీరు ఎనీ టెక్నాలజీ. సో అందుకే నేను నెక్స్ట్ కాలేజ్ వాళ్ళకి చేసే ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫస్ట్ నేర్పించేది డేటాబేస్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డేటా, ఎంటైర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్ డేటాబేస్ ఓన్లీ. డేటాబేస్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక బ్యాక్ ఎండ్ సెటప్ చేస్తున్నాం. కోర్స్ ఇది రివిజన్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు జస్ట్ రివిజన్ అనుకోండి. డిఎన్ఎఫ్ మాడ్యూల్ డిసేబుల్ అంటే ప్రెసెంట్ ఏది ఉన్నా కూడా దాన్ని డిసేబుల్ చేస్తున్నాము. మనకు కావాల్సిన వర్షన్ని మాత్రమే ఎనేబుల్ చేసుకుంటున్నాం. ఎనీ ప్రోగ్రామింగ్, అది మీరు సి అవ్వనివ్వండి, C++ అవ్వనివ్వండి, ఫస్ట్ చేయాల్సింది ఒక సర్వర్లో ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన రన్ టైం. మేము Node.js లో డెవలప్ చేసినప్పుడు Node.js ప్రోగ్రామ్ ఇన్స్టలేషన్ చేసి ఉండాలి, C లాంగ్వేజ్లో చేసినప్పుడు C లాంగ్వేజ్ ఇన్స్టలేషన్ చేసి ఉండాలి. దట్స్ కామన్. మనం ఏది చేసినా కూడా ఒక జనరలైజ్ చేసి చూడండి. డోంట్ స్టిక్ టు ఓన్లీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డిసేబుల్ చేసాం, 20 ఎనేబుల్ చేస్తున్నాం, అండ్ దెన్ ఇన్స్టాల్ చేస్తున్నాం.
కొన్ని ప్యాకేజెస్ అప్డేట్ చేయాలి, అదర్వైజ్ మీరు ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అవ్వలేరు. తర్వాత సిస్టమ్ యూజర్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, ఈ అప్డేట్ వచ్చేసి నిన్న చేసిన డిఎన్ఎఫ్ ఏఎంఐ అప్డేట్లోనే వచ్చేసింది. ఓకే, ఒక సిస్టమ్ యూజర్ క్రియేట్ చేద్దాం. సిస్టమ్ యూజర్ అంటే ఏం లేదు, పాస్వర్డ్ లేని యూజర్ ని సిస్టమ్ యూజర్ అనొచ్చు. అండ్ నేమ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, నాట్ ఎ హ్యూమన్ నేమ్. నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం. డైరెక్టరీ క్రియేట్ చేసి మనము మన కోడ్ ని డౌన్లోడ్ చేస్తున్నాం. టెంపరీ లొకేషన్ లోకి డౌన్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ టెంపరీ లొకేషన్ లోకి డౌన్లోడ్ చేసిన తర్వాత దెన్ we will move to our app and then unzipping. అన్జిప్ చేసిన తర్వాత మనం లాస్ట్ సెషన్ లో డిపెండెన్సీస్ అండ్ లైబ్రరీస్ గురించి డిస్కస్ చేసాం. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఉంటాయి డిపెండెన్సీస్ ఆర్ లైబ్రరీస్, ఏదైనా ఒకటి. వాటిని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి, అదర్వైజ్ ప్రోగ్రామ్ విల్ నాట్ రన్. ఒక లైబ్రరీ మిస్ అయినా ఎర్రర్ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత వీఆర్ క్రియేటింగ్ వన్ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్. మనం డిస్కస్ చేసాం కస్టమ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనము సిస్టమ్ సిటిఎల్ సర్వీసెస్ ని క్రియేట్ చేస్తే యూ కెన్ స్టార్ట్ ఆర్ స్టాప్ ఆర్ రీస్టార్ట్ దోస్ సర్వీసెస్ యూజింగ్ systemctl కమాండ్. అదర్వైజ్ మనం ఇక మాన్యువల్ గా ఈ కమాండ్ రన్ చేసుకోవాల్సి వస్తుంది. మాన్యువల్ గా కమాండ్ రన్ చేసి మళ్ళీ స్టాప్ చేయాలనుకున్నప్పుడు దాన్ని కిల్ చేసి మళ్ళీ రన్ చేసి ఇదంతా వేస్ట్ కదా. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ ద నైస్ యూటిలిటీ systemctl సర్వీస్. సో మన బ్యాక్ ఎండ్ డేటాబేస్ ని కనెక్ట్ అవ్వాలి కాబట్టి దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని మనం ఇక్కడ సెటప్ చేస్తున్నాం. ఈ ఐపీ అడ్రస్ అనేది మారుతూ ఉంటుంది యూజువల్లీ, బట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం మార్చము, జనరల్ గా మారుస్తాము. వాటిని కూడా కాన్ఫిగరేషన్ లోకి తీసుకొస్తాం. టూ టైప్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఒకటి ఏంటి అంటే కోడ్ అండ్ కాన్ఫిగరేషన్. కోడ్ ఎంత ఇంపార్టెంట్, కాన్ఫిగరేషన్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో మీరు చూసిన పెద్ద పెద్ద అవుటేజెస్ లో ప్రాబ్లమ్స్ అన్ని కాన్ఫిగరేషన్ లో వచ్చినాయి. కోడ్ ప్రాపర్ గానే వర్క్ అవుతుంది ఫంక్షనాలిటీ, కానీ కాన్ఫిగరేషన్ లో ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి అస్సలు వర్క్ అవ్వదు. మీరు చూసిన క్రౌడ్ స్ట్రైక్ మైక్రోసాఫ్ట్ ఇష్యూ కానీ, ఏడబ్ల్యూఎస్ లో రీసెంట్ గా వచ్చిన అవుటేజ్ ఇష్యూ కానీ, ఎవ్రీథింగ్ ఈ కాన్ఫిగరేషన్ లో ప్రాబ్లం. కోడ్ బాగుంటుంది, కోడ్ బాగానే రాసింటారు డెవలపర్స్, కాకపోతే వాళ్ళకి కావాల్సిన డిపెండెన్సీస్ ని మనం ఈ కాన్ఫిగరేషన్ ద్వారా సప్లై చేయాలి. డిపెండెన్సీస్ ఐ మీన్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్ డేటాబేస్ ని కనెక్ట్ అవ్వాలి, ఆ యూఆర్ఎల్ కావాలి. యూఆర్ఎల్ ని మనం కోడ్ లో చేయకూడదు, ఎందుకంటే ఆ యూఆర్ఎల్ అనేది మారుతూ ఉంటుంది, ఐపీ అడ్రస్ అవన్నీ మారుతూ ఉంటాయి. సో వాటికి మనం కాన్ఫిగరేషన్ ని సపరేట్ గా అటాచ్ చేయాలన్నమాట. ఓకే, సో ఎలా అయితే మనకు ట్రాక్టర్ కి ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ ఉంటాయో ఒక వెహికల్ కి, అలా అన్నమాట. సో ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ జరిగినా కూడా అప్లికేషన్ మొత్తం డౌన్ అవుతుంది. సో దీనిని కోడ్ లో పెట్టకుండా మనం బయట పెడతాం అనమాట. కోడ్ లో పెడితే ఏమవుతుందంటే మళ్ళీ కోడ్ ని ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో జస్ట్ ఫర్ కంపారిజన్ యూ కెన్ సి, ఇంతకు ముందు మన ఫోన్స్ కి బ్యాటరీస్ ఎలా ఉండేవి, ఓపెన్ చేసుకొని బ్యాటరీ మార్చుకునేలాగా ఉండేవి కదా. ఇక్కడ బ్యాటరీ అనేది కాన్ఫిగరేషన్. బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, మనం సింపుల్ గా ఒక షాప్ వెళ్ళేసి బ్యాటరీ కొనుక్కొని అది తీసేసి ఇది పెట్టి రీస్టార్ట్ కొట్టేస్తాం. సో దట్ ఈస్ ద కాన్ఫిగరేషన్, అది బాగుంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఫోన్ లో బ్యాటరీస్ అన్ని ఇన్బిల్ట్ వచ్చేస్తున్నాయి. అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఏం చేయాలి, మనం షాప్ దగ్గర తీసుకెళ్ళాలి, వాళ్ళు మొత్తం ఓపెన్ చేస్తారు, అది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో కాన్ఫిగరేషన్ అనేది ఎప్పుడు కూడా విడిగా ఉంటే సో దట్ ఈస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే దాన్ని చేంజెస్ చేసి రీస్టార్ట్ కొట్టేస్తే అయిపోతుంది. సో డేటాబేస్ ఐపీ అడ్రస్ దట్ ఈస్ లైక్ ప్రైవేట్ ఐపీ. సో ప్రైవేట్ ఐపీ ఇక్కడ పెడతాం. ఇక్కడ గ్యాప్స్ ఉండకూడదు, పోర్ట్స్ మిస్ అవ్వకూడదు. ఓకే, సో దాని తర్వాత ఒకసారి సిస్టమ్ సిటిఎల్ డీమాన్ రీలోడ్ అని రన్ చేస్తాము, వాటిలో మనం కొత్తగా వేసిన వాటిని లోడ్ చేయడానికి. సో ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మన అప్లికేషన్ స్టార్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే
మన అప్లికేషన్ ఒక టైప్ ఆఫ్ స్కీమ్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ డేటాబేస్ని వాటిని మనం అవి ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి మీరు స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అవ్వకపోవచ్చు. ఎనేబుల్ కూడా చేద్దాం. netstat-lntp స్టార్ట్ అవ్వలేదు. ఓకే, సో లాగ్స్ అనేవి ఒక లొకేషన్లో ఉంటాయి మనకు, cd/var/log ఈ లొకేషన్లో మొత్తం అన్ని లాగ్స్ ఉంటాయి అన్నమాట. లైనక్స్ సర్వర్లో లాగ్స్ ఉండే లొకేషన్ /var/log. ఓకే, సో ఇక్కడ మనకు మెసేజెస్ అనేది ఉంది కదా, ఇక్కడ లాగ్ అవుతూ ఉంటాయి యూజువల్లీ. ఐ కెన్ యూజ్ tail-f మెసేజెస్ అంటే రన్నింగ్ లాగ్ అనమాట ఇది. ఇక్కడ చూడండి ఎర్రర్, ఆర్ఎల్స్ మీరు లెస్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు లాగ్స్ చెక్ చేయడానికి. టాప్ లో ఉంటుంది, డౌన్ లో వెళ్ళాలంటే మనకు తెలిసిన కమాండే, Shift-G కొట్టారంటే మీరు డౌన్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఎర్రర్, ఇది క్లియర్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డేటాబేస్ కదా. డేటాబేస్ ని కనెక్ట్ అవ్వలేకపోతుంది, ఎందుకంటే దీనికి కావాల్సిన స్కీమా కానీ అవన్నీ అక్కడ లేవు. క్యూ కొడితే బయటకు వస్తారు, క్యూ ఫర్ క్విట్. ఓకే, సో అందుకని మనం స్కీమా లోడ్ చేయాలి ఫస్ట్. నేను MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేస్తున్నాను, ఆ టేబుల్ స్ట్రక్చర్ ఆ స్కీమా మన కోడ్ కి దొరకట్లేదు కదా, అందుకని అది ఫెయిల్ అవుతుంది అనమాట. సో MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ we will connect IP address, let us give this IP, private IP, and then let us load this. బ్యాక్ ఎండ్ లోంచి లోడ్ చేద్దాం. ఓకే, మనకు కావాల్సిన స్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంది. అదేంటి, స్కీమా క్రియేట్ చేయడం, యూజ్ చేయడం, అండ్ దెన్ ఒక టేబుల్ క్రియేట్ చేయడం, ఆ టేబుల్ కి కావాల్సిన పర్మిషన్స్ యూజ్ చేయడం. ఓకే, ఇది చేసిన తర్వాత నౌ యూ కెన్ రీస్టార్ట్ అవర్ బ్యాక్ ఎండ్, దెన్ ఇట్ షుడ్ డెఫినెట్లీ వర్క్. netstat-lntp, you can see 8080 port is open. ఓకే, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ అసలు కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అని చెక్ చేయడానికి దెర్ ఇస్ అ కమాండ్ కాల్డ్ telnet. అట్లా లైక్ మీరు ఒక లైన్ వర్క్ అవుతుందో కాదో, మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి మీరు యూజువల్లీ ఒక రింగ్ ఇస్తాం కదా, అలానే టెల్నెట్ ఏంటి అంటే అవతల సైడ్ ఐపీ అడ్రస్ కి బేస్డ్ ఆన్ ద పోర్ట్ ఇట్ విల్ గివ్ వన్ రింగ్, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అనేది. పోర్ట్ నెంబర్ ఏంటి, డేటాబేస్ పోర్ట్ నెంబర్ 3306. ఓకే, అంటే ఒక ఐపీ అడ్రస్ ని మనము ఒక పర్టికులర్ పోర్ట్ పైన కాల్ చేస్తున్నాము. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అంటే then you can say connection is good. You can say the connection is good. Control C just to come out. Okay, so backend and then database setup అయిపోయింది. సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఉండే స్టెప్స్ ఏంటి అంటే ఇన్స్టాల్, ప్రోగ్రామింగ్ రన్ టైమ్ అంటారు యూజువల్లీ. సెకండ్, క్రియేట్ ఎ డైరెక్టరీ, డౌన్లోడ్ అండ్ అన్జిప్ ద కోడ్, install dependencies, create systemctl services, that's all. Start the application. ఏదైనా స్క్రిప్ట్స్ ఉంటే డేటాబేస్ స్క్రిప్ట్స్ అవి కూడా రన్ చేయాలి.
క్రియేట్ సిస్టమ్ యూజర్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఇవే స్టెప్స్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్. మేము లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కదా, ఎక్స్టెన్షన్ ఏంటి, డిపెండెన్సీస్ ఏ ఫైల్లో ఉంటాయి, బిల్డ్ టూల్ ఏంటి, ఆ కమాండ్స్ ఏంటి, అంతే మనకు తెలియాల్సింది. We don't go and really look inside the code. So that is the database. Now let us configure front end. ఫ్రంట్ ఎండ్ లో మనం nginx అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం అన్నమాట. పాపులర్ హెచ్టిటిపి వెబ్ సర్వర్. ఇంతకు ముందు మనకు అపాచీ అనేది కూడా ఉన్నాయి, అవి కూడా ఫేమస్ అన్నమాట. అపాచీ కూడా ఉంది, ఇప్పుడు nginx అనేది ఆల్మోస్ట్ రీప్లేస్ చేసేసింది. ఓకే, http వెబ్ సర్వర్, రివర్స్ ప్రాక్సీ. ఇదంతా చాలా పాపులర్ nginx అనేది. హెచ్టిటిపి అంటే HTML టెక్నాలజీస్ ని సర్వర్. ఇది మీరు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కోడ్ రాశారు అంటే ఆ కోడ్ ని ఈ సర్వర్ లో పెడితే అది రన్ చేస్తుంది ప్రాపర్ గా. దీనికంటూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ అయితే జావా, నోట్ జేఎస్ అవన్నీ ఉన్నాయి కదా, వాటికి మనం ఇది ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇన్స్టాలింగ్ ప్రోగ్రామింగ్ రన్ టైం. బట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అప్లికేషన్ కి మనకు ఒక వెబ్ సర్వర్ కావాలి. ఆ వెబ్ సర్వర్ అయినా హెచ్టిటిపి సర్వర్ అయినా ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ nginx. చాలా పాపులర్ ఇది. ఇంతకు ముందు అపాచీ 2 అని ఉండేది అపాచీ, ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసింది nginx స్లోగా. సో అది మనం ఇన్స్టాల్ చేయాలి. కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఆ డైరెక్టరీస్ తెలుసుకోవాలి మనం. ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. pnf install next. కాన్ఫిగరేషన్స్ వచ్చేసి మనకు ప్రతి టూల్ కి ఖచ్చితంగా కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. టూల్ ని డెవలప్ చేసిన వాళ్ళు మనకు అలా వదిలేయరు అనమాట. ఓకే, ఖచ్చితంగా ఒక కాన్ఫిగరేషన్స్ అనేది మనకి ఇస్తారు. ఆ కాన్ఫిగరేషన్ ని మనం కస్టమైజ్ చేసుకుంటాం. ఈటీసీ nginx అనే ఫోల్డర్ లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ హెచ్టిఎంఎల్ ఇవన్నీ మనం ఏ లొకేషన్ లో మెన్షన్ చేయాలి. హెచ్టిఎంఎల్ డైరెక్టరీ /usr/share/nginx/html అంటే ఈ లొకేషన్ లో మీ అప్లికేషన్ ని, ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ ని ఇక్కడ పెట్టాలి. బై డిఫాల్ట్ nginx ఇక్కడ నుంచి తీసుకుంటుంది. మీరు దీనిని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు, నాకు ఈ లొకేషన్ వద్దు ఇంకొక లొకేషన్ కావాలి అన్నా కూడా మీరు nginx కి చేయొచ్చు ఈ కాన్ఫిగరేషన్ ద్వారా. బట్ అలాంటివి మనం డిస్టర్బ్ చేయము, డిఫాల్ట్ వన్ ని అలానే ఉంచుతాం. ఓకే, దెన్ లాగ్స్ వచ్చేసి /var/log/nginx అనే డైరెక్టరీలో లాగ్స్ ఉంటాయి. రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ డైరెక్టరీస్ అయితే మనకు బాగా తెలియాలి.
ఫస్ట్ ఎనేబుల్ చేస్తున్నాను. తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన వెంటనే యూ కెన్ చెక్ netstat -lntp డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంత http పోర్ట్ నెంబర్ 80. ఓకే, సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ తీసుకొని మీరు http://:80 అని ఇస్తే అక్కడ మనకు డిఫాల్ట్ పేజ్ వస్తుంది. మీరు :80 అని ఇచ్చినా అది మీకు కనిపించదు, ఎందుకంటే డిఫాల్ట్ పోర్ట్ కాబట్టి హైడ్ చేస్తుంది అనమాట మన బ్రౌజర్. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా రెస్పాన్స్ అయితే వచ్చింది చూడండి. ఓకే, సో ఇది టెస్ట్ పేజ్. ఈ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ కొట్టగానే ఈ పేజ్ అనేది వస్తుందిగా. ఇది HTML పేజే కదా. ఐ కెన్ చెక్ ఇన్స్పెక్ట్. దిస్ ఇస్ ద కోడ్. ఇదంతా HTML కోడ్ అన్నమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి బాగా అర్థమవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? సో ఇందాక నేను చెప్పిన ఈ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ లో ఒక డిఫాల్ట్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తే మీరు cd usr share nginx html ఈ లొకేషన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు index.html అని చూసారా, ఇది జనరల్ గా. సో nginx ఏం చేస్తుంది అంటే ఆ లొకేషన్ లోకి వెళ్ళి డిఫాల్ట్ గా index.html అనే దాన్ని డిఫాల్ట్ పేజ్ లోడ్ చేస్తుంది ఆటోమేటిక్ గా. /index/html. ఓకే, ఇప్పుడు మనకు ఈ డిఫాల్ట్ కంటెంట్ అనేది అవసరమా? మనకు డిఫాల్ట్ కంటెంట్ అనేది అవసరం లేదు. మనం ఇక్కడ ఎందుకు ఇన్స్టాల్ చేస్తాం? మనకు కావాల్సిన కంటెంట్ ని మనము కాన్ఫిగర్ చేసుకోవడానికి వచ్చాం కాబట్టి ఈ డిఫాల్ట్ కంటెంట్ అనేది మనకు అవసరం లేదు. సో అందుకని మొత్తం రిమూవ్ చేస్తున్నాం. రికర్సివ్ గా ఫోర్స్ఫుల్ గా రిమూవ్ చేస్తున్నాం, ఒకవేళ ఏమైనా రిమూవ్ అవ్వకపోయినా. ఓకే, నౌ నథింగ్ ఈస్ హియర్. ఓకే, and then we are downloading our front end code. temp directory లోకి డౌన్లోడ్ చేస్తున్నాం. and then moving to our directory, I'm already inside there. ఇక్కడ అన్జిప్ చేస్తున్నాం. ఇక్కడ అన్జిప్ చేసినప్పుడు చూడండి, మన వాళ్ళు కూడా index.html అనేది ఒకటి రాసి ఉంటారు, ఎందుకంటే బై డిఫాల్ట్ nginx ఇది లోడ్ చేస్తుంది కాబట్టి. and we are creating one configuration. సో మనకు వచ్చేసి let me load the diagram. సో ఇది మనకు వెబ్ సర్వర్ కదా, ఇది బ్యాక్ ఎండ్ సర్వర్. వెబ్ సర్వర్ నుంచి బ్యాక్ ఎండ్ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళాలి. వెబ్ సర్వర్ నుంచి బ్యాక్ ఎండ్ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళాలి అంటే usually we hear a word in IT that is called proxy. ఓకే, సో ప్రాక్సీ అనే దానికి ఒక మంచి మీనింగ్ ఉంది, దాన్ని మనం కరప్ట్ చేసింది. జనరల్ గా ప్రాక్సీ అంటే మీనింగ్ ఏంటి? ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్. ఓకే, సో జస్ట్ ప్రాక్సీ మీనింగ్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్. మనం చేస్తున్నది కూడా ఇదే, బట్ సర్వర్స్ డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తాయి అన్నమాట.
Okay. So there are two types of proxy. One is forward proxy and the other one is reverse proxy. మనకు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి బాగా తెలుసు. మన మొబైల్, మన నెట్ఫ్లిక్స్ ఉంది. క్లయింట్ ఎవరు, సర్వర్ ఎవరు? మొబైల్ క్లయింట్, నెట్ఫ్లిక్స్ సర్వర్ కదా. దిస్ ఇస్ క్లయింట్ అండ్ దిస్ ఇస్ సర్వర్. ఏదైనా ఒక కంటెంట్ లొకేషన్ బేస్డ్ రెస్ట్రిక్షన్ ఉందనుకోండి, అంటే ఆ కంటెంట్ ఓన్లీ యూఎస్ లోనే వాచ్ చేయొచ్చు అనే రెస్ట్రిక్షన్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా చూడాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? విపిఎన్ అనేది యూజ్ చేస్తాం, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. విపిఎన్ ఏం చేస్తుంది? క్లయింట్ యొక్క ఐడెంటిటీని హైడ్ చేస్తుందా లేదా? సో ఇది మొబైల్, ఇది వీడియో స్ట్రీమింగ్ అనుకుంటే, ఏదో ఇది నెట్ఫ్లిక్స్ అనుకుంటే, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కుదరినప్పుడు ఈ మధ్యలోకి ప్రాక్సీ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాము. దిస్ ఇస్ ప్రాక్సీ. ఇక్కడ నుంచి కనెక్షన్ మనకు విపిఎన్కి వస్తుంది, విపిఎన్ నుంచి సర్వర్కి వస్తుంది. ఓకే. సో సర్వర్కి ఎవరు, ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తున్నట్టు తెలుస్తుంది? ఈ విపిఎన్ నుంచేగా. సో సర్వర్ ఏం చెక్ చేస్తుంది? నాకు రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెక్ చేస్తుంది. ఇది ఇక్కడ నుంచి వస్తుంది, ఇది యుఎస్ లోనే ఉంది, ఇది యుఎస్ లోనే ఉంది కాబట్టి సో సర్వర్ వచ్చేసి రెస్పాన్స్ దీనికి పంపిస్తుంది, ఇది మనకు రెస్పాన్స్ పంపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి విపిఎన్ కి రిక్వెస్ట్ చేస్తాం, మన సైడ్ నుంచి ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ విపిఎన్ రిక్వెస్ట్ సర్వర్. సో సర్వర్ ఏం చెక్ చేస్తుంది అంటే, ఓకే నన్ను అడిగిన సర్వర్ కి క్లయింట్ ఎవరు? సో దిస్ ఇస్ క్లయింట్ హియర్. సో మనకు సర్వర్ వచ్చేసి విపిఎన్. స్ట్రీమింగ్ కి క్లయింట్ వచ్చేసి ఇది, ఇది ఇక్కడ సర్వర్. సో ఈ సర్వర్ క్లయింట్ ని చెక్ చేసినప్పుడు క్లయింట్ యూఎస్ లోనే ఉంది కాబట్టి రెస్పాన్స్ పంపిస్తుంది, ఇది రెస్పాన్స్ దీనికి పంపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్. సో ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది ఏంటి అంటే, హైడింగ్ క్లయింట్ ఐడెంటిటీ. ఓకే. సో ఇక్కడ విపిఎన్ యూస్ చేస్తున్నారని స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ తెలియదు. ఓకే. సో ఇక్కడ ప్రాక్సీ ఏంటి? క్లయింట్ కి రియల్ సర్వర్ కి మధ్యలో ఉంటుంది. సో ఇట్స్ ఇన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. ఎవరికి తెలుసు ఈ ప్రాక్సీ యూస్ చేస్తున్నామని, ప్రాక్సీ చేస్తున్నామని? క్లయింట్ కి మాత్రమే తెలుసు, సర్వర్ కి తెలియదు. సో దిస్ ఇస్ క్లయింట్ అవేర్. సో ఇలాంటివి ఎక్కడ యూస్ చేస్తుంటాం మనము? కంపెనీ, మన విపిఎన్స్ కానీ, అండ్ దెన్ మనం కంపెనీస్ లో విపిఎన్ కనెక్ట్ చేస్తాం కదా, అది ఎందుకు యూస్ చేస్తారు? కంటెంట్ ఫిల్టర్ చేయడానికి. సో మనకు
కంపెనీ ల్యాప్టాప్స్ లో మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవన్నీ ఓపెన్ చేయలేము. దానికి రీజన్ వచ్చేసి మన ల్యాప్టాప్స్ లోంచి వెళ్ళే ప్రతి నెట్వర్క్ ఈ క్లయింట్ మనకుండే VPN ద్వారా వెళ్తుంది. సిస్కో VPN కానీ ఏమైనా. సో ఇక్కడ వీళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. ఏమేమి మనము యాక్సెస్ చేయొచ్చు, ఏమేమి మనం యాక్సెస్ చేయకూడదు అనేదానికి. సో యూజువల్లీ మన కంపెనీస్ లో వెళ్ళే ప్రతి రిక్వెస్ట్ కంపెనీకి అంటూ ఒక VPN ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ VPN ద్వారా మాత్రమే అవుట్ సైడ్ ఇంటర్నెట్ కి మనం కనెక్ట్ అవ్వగలం. Okay? సో ఈ VPN లో రెస్ట్రిక్షన్స్ పెడతారనమాట కంపెనీస్. మీరు ఏ సైట్స్ ని యాక్సెస్ చేయొచ్చు, ఏ సైట్స్ ని యాక్సెస్ చేయలేరు, అండ్ ఎవరు ఏమేమి బ్రౌజర్ చేస్తున్నారు అనేది మొత్తం ఇక్కడ లాగ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇది క్యాషే సర్వర్ లాగా కూడా పనిచేస్తుంది. కెన్ బి యూస్డ్ యాజ్ క్యాషింగ్. క్యాషింగ్ అంటే ఏంటి? టెంపరీ మెమరీ. ఇప్పుడు నేను ఒకదాన్ని బ్రౌజ్ చేశాను నా ల్యాప్టాప్ లోంచి. సో ఈ VPN లో ఏంటి అంటే ఆ కంటెంట్ ని అక్కడ తెచ్చిపెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ISP యూస్ చేస్తున్నప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏం చేసామంటే ISPs మూవీస్ చాలా ఉన్నాయి మన దగ్గర, థౌజండ్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని ప్రమోషన్స్ చేసేవాళ్ళు లోకల్ గా ఉండే ISP ప్రొవైడర్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వెస్ట్, మనందరి రిక్వెస్ట్లు వాళ్ళ ISP నుంచే బయటకు వెళ్తాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ కొన్ని క్యాషింగ్ సర్వర్స్ పెడతారనమాట. సో ఇప్పుడు నేను బాహుబలి మూవీ డౌన్లోడ్ చేశాను అంటే ఇక్కడ క్యాషింగ్ సర్వర్ లో డౌన్లోడ్ చేసి పెట్టేస్తుంటారు వాళ్ళు ఆల్రెడీ. ఫస్ట్ టైం ఎవరైతే డౌన్లోడ్ చేసింటారో సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోతాయి అవన్నీ. నెక్స్ట్ ఎవరైనా మళ్ళీ బాహుబలి కావాలని రిక్వెస్ట్ చేశారంటే ఇక్కడ నుంచి కంటెంట్ వచ్చేస్తుంది అనమాట మనకు. ISP నుంచి మనకేంటి చాలా ఫాస్ట్ గా ఉంటుంది కదా యాక్సెస్ అనేది. సో మూవీస్ అనేవి ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతాయి. ఓకే, సో VPN గా యూస్ చేయొచ్చు, కంటెంట్ ని ఫిల్టర్ చేయడానికి, ట్రాఫిక్ ని మానిటర్ చేయడానికి, క్యాషింగ్ సర్వర్స్ గా అన్ని రకాలుగా యూస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ క్లయింట్ సైడ్ ప్రాక్సీ, ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది. నెక్స్ట్ రివర్స్ ప్రాక్సీ అనేది ఉంది. రివర్స్ ప్రాక్సీ ఏంటి అంటే ఇప్పుడు మనం యూస్ చేస్తున్న Nginx, మనం మన ల్యాప్టాప్ తో ఫేస్బుక్ కి కనెక్ట్ అవుతున్నాం. ఓకే, సో ఫేస్బుక్ కనెక్ట్ అవుతున్నప్పుడు డూ యూ థింక్ ఫేస్బుక్ ఈస్ కనెక్టింగ్ అస్ టు దేర్ బ్యాక్ ఎండ్ సర్వర్స్? మనం ఫేస్బుక్ సంబంధించిన HTML కోడ్ కూడా చూడగలుగుతాం, బట్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూడగలమా? సో చూడలేము. అప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక ఒక ప్రాక్సీని ఇక్కడ క్రియేట్ చేస్తుంది. మీరు మీ ల్యాప్టాప్ తో ఫేస్బుక్ ని కనెక్ట్ అవుతున్నప్పుడు ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ కనెక్ట్ అవుతాం. సో ఇది ఆ రిక్వెస్ట్ ని ఫేస్బుక్ బ్యాక్ ఎండ్ సర్వర్ కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ రివర్స్ ప్రాక్సీ. రివర్స్ ప్రాక్సీ, మీకు ప్రాక్సీ ఉందని మనకు తెలుసా? రియల్ గా ఒక ఎండ్ యూజర్ కి ఫేస్బుక్ ప్రాక్సీ యూస్ చేస్తుంది అనేది ఒక జనరల్ ఆడియన్స్ కి తెలుసా? సో రివర్స్ ప్రాక్సీ ఈజ్ హైడింగ్ ఎవరి ఐడెంటిటీ? క్లయింట్ ఆర్ సర్వర్. హైడింగ్ సర్వర్ ఐడెంటిటీ. సో సర్వర్ అవేర్. ఎందుకు యూస్ చేస్తాం? సెక్యూరిటీ రీజన్స్. మనకి ఎందుకు వెయిటర్ ఉన్నాడు? మనం డైరెక్ట్ గా వెళ్ళి షెఫ్ కి ఇవ్వచ్చు కదా, బట్ మనం చూసేస్తాం కదా రెసిపీస్ అవన్నీ.
సో సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా మనం రివర్స్ ప్రాక్సీ యూజ్ చేయొచ్చు అండ్ క్యూ మేనేజ్మెంట్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ కోడ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? బ్యాక్ అండ్ కోడ్ రెస్పాన్సిబిలిటీ డేటాబేస్ ని ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యి డేటాని ఫెచ్ చేయడం మాత్రమే బ్యాక్ అండ్ కోడ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో క్యూని కూడా నువ్వే మేనేజ్ చెయ్యి అని కానీ మనం బ్యాక్ అండ్ కోడ్కి ఇచ్చామంటే దాని రెస్పాన్సిబిలిటీ డీవియేట్ అయిపోతుంది. అప్పుడు డేటాబేస్ నుంచి రిజల్ట్స్ ని ఫాస్ట్ గా ఫెచ్ చేయలేదు. ఎందుకని ఈ రివర్స్ ప్రాక్సీ అనేది ఖచ్చితంగా మనం పెడతామన్నమాట బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ ఉంది. మల్టిపుల్ రీజన్స్, ఇవన్నీ ఆ రీజన్స్. క్యూ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ లోడ్ బ్యాలెన్సింగ్. క్యూ మేనేజ్మెంట్ అన్న లోడ్ బ్యాలెన్సింగ్ అన్న ఒకటి. ఓకే, సో ఇక్కడ మనం ఎంజినిక్స్ ని రివర్స్ ప్రాక్సీ లాగా ఎందుకు యూస్ చేస్తున్నామంటే మన అప్లికేషన్ మనం ఇక్కడ కనెక్ట్ అయితే యూజర్స్ మన HTML కోడ్ అదంతా చూస్తారు. కానీ ఇదేం చేస్తుందంటే ఈ సర్వర్ వచ్చిన రిక్వెస్ట్ ని బ్యాక్ ఎండ్ పంపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ ప్రాక్సీ. మనకైతే అప్లికేషన్ కనిపిస్తుంది, వర్క్ అవుతుంది, బట్ రిక్వెస్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది మనకు రెస్పాన్స్, మనం పంపించిన రిక్వెస్ట్ కి, బట్ యాక్చువల్ రెస్పాన్స్ ఇక్కడ నుంచి వస్తుంది బ్యాక్ ఎండ్ సర్వర్స్ నుంచి. సో రివర్స్ ప్రాక్సీ సర్వర్ హైడ్స్ ద server identity for security reasons and it will do the load balancing also. Okay, so usually ఒక వెయిటర్ వచ్చేసి మల్టిపుల్ షెఫ్స్ కూడా అతను రిక్వెస్ట్ పంపించవచ్చు. సో మీకు మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్ లో, ఐ మీన్ ఒకటే కాదు మల్టిపుల్ ఉండొచ్చు. అప్పుడు కూడా ఏంటంటే ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట లోడ్ ని. ఫస్ట్ రిక్వెస్ట్ దీనికి, సెకండ్ రిక్వెస్ట్ దీనికి, థర్డ్ రిక్వెస్ట్ ఇంకో దానికి. సో లోడ్ బ్యాలెన్సింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్వర్డ్ ప్రాక్సీ అండ్ రివర్స్ ప్రాక్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి. కెన్ చెక్. Forward proxy sits in front of clients handling outgoing requests in the internet for anonymous client hiding చేయడం అంటే accessing control, bypassing restrictions. Reverse proxy server side ఉంటుంది. సో ఫార్వర్డ్ ప్రాక్సీ క్లయింట్ నుంచి ప్రాక్సీకి వెళ్తుంది, తర్వాత ఇంటర్నెట్కి వెళ్తుంది. రివర్స్ ప్రాక్సీ క్లయింట్ నుంచి ప్రాక్సీకి వెళ్తుంది, తర్వాత సర్వర్కి వెళ్తుంది. పర్పస్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్. SSL టర్మినేషన్ అని ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం SSL టాపిక్ వచ్చినప్పుడు. దట్స్ ఆల్. Very simple images. One more point used for SSL termination. ఏంటి ఈ SSL టర్మినేషన్ అంటే, వన్స్ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా మన కంట్రోల్లో ఉండే ఎన్విరాన్మెంట్ కదా. ఫ్రంట్ ఎండ్ సర్వర్ అయినా, బ్యాక్ ఎండ్ సర్వర్ అయినా, డేటాబేస్ సర్వర్ అయినా. HTTPS అంటే ఏంటి? మన డేటాని ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తుంటాం సెక్యూర్ గా. బట్ వన్స్ మన ఎన్విరాన్మెంట్ లోకి వచ్చిన తర్వాత ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అనేది కూడా ఒక టాస్క్. దానివల్ల కూడా అప్లికేషన్స్ స్లో డౌన్ అవుతాయి, రైట్? బట్ వన్స్ మన ఎన్విరాన్మెంట్ లోకి వచ్చిన తర్వాత మనం అక్కడే కట్ చేయొచ్చు HTTPS ని. ఇక్కడ అవసరం లేదు. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ కి యూజువల్లీ నాట్ రిక్వైర్డ్. స్పీడ్ పెంచాలి అంటే, రైట్? ఒక పర్సన్ మన లొకాలిటీలోకి వస్తున్నప్పుడు స్టార్టింగ్ లోనే ప్రాపర్ గా నీట్ గా మొత్తం చెక్ చేసి లోపలికి అలౌ చేసిన తర్వాత మళ్ళీ ప్రతి చోట చెకింగ్ అనేది అవసరం లేదు. మళ్ళీ ప్రతి చోట చెకింగ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? స్లో అవుతుంది కదా ప్రాసెస్. సో అందుకని అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే, ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి కోడ్ అయితే ఎక్కడైతే ఎంటర్ అవుతుందో, సో ఇక్కడ ఎంటర్ అవుతుంది రియల్ గా. ఇక్కడే HTTPS ని బ్రేక్ చేస్తాం అనమాట. ఇక అవసరం లేదు, దిస్ ఇస్ ఆల్ అవర్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. ఇక మళ్ళీ ఎన్క్రిప్షన్స్ డిక్రిప్షన్స్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి
అది అవసరం లేదని చెప్పేసి ఈ రివర్స్ ప్రాక్సీ దగ్గర మనం హెచ్టిటిపిఎస్ ని టర్మినేట్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి హెచ్టిటిపిలోకి వెళ్ళు చాలు అని. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ఎస్ఎల్ ఆర్ హెచ్టిటిపిఎస్ టర్మినేషన్. ఎస్ఎస్ఎల్ అన్న, టిఎల్ఎస్ అన్న, హెచ్టిటిపిఎస్ టర్మినేషన్ అన్న అంత ఒకటే. ఓకే. సో ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ చేయాలి మనం. ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కి ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది మనం కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఆ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంది చూడండి. సో మనం ఈటీసీ ఎంజినిక్స్ అనే దాంట్లో మనం కాన్ఫిగరేషన్ ఉంటుంది అని చెప్పాం కదా, ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్. సో సిడి స్లాష్ ఈటీసీ ఎంజినిక్స్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా ఉంది. మనం nginx.conf అనే దాంట్లో ఒకటి ఉంది చూడండి. ఇది యూజర్ nginx. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడే ఒక సిస్టమ్ యూజర్ క్రియేట్ అయి ఉంటుంది nginx అని. సో ఇది nginx అనే యూజర్ రన్ చేస్తుంది మన nginx సర్వర్ ని. ఇక చూడండి ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ ఉంది. ఎర్రర్స్ వస్తే ఈ లాగ్ లొకేషన్ లో లైన్ నెంబర్ 7 చూడండి. ఎర్రర్స్ వస్తే అక్కడ స్టోర్ చేయమని చెప్తున్నాం. ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడిని అక్కడ మెన్షన్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ ప్రతిదీ కాన్ఫిగర్ చేసింటారు అనమాట. లాగ్స్ ఎలా ఉండాలి, యాక్సెస్ లాగ్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఎర్రర్ లాగ్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి. 22 అండ్ లైన్ నెంబర్ 7. ఓకే. సో ఇక్కడ చూడండి 36 లైన్ ఇంక్లూడ్ అనే ఒక లైన్ ఉంది ఇక్కడ. తర్వాత ఏ పోర్ట్ నెంబర్ పైన లిజన్ అవ్వాలి, ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, ఇది ఎక్కడ నుంచి రిఫర్ చేస్తుంది మన యుఎస్ఆర్ షేర్ ఇంజనీరింగ్ హెచ్టిఎంఎల్. మీరు కావాలంటే ఆ పాత్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ ఎర్రర్స్ వస్తే ఏది, ఇదంతా ఇక్కడ ఉంది కాన్ఫిగరేషన్ మొత్తం. ఇది డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సో మీకు ఒకటి గుర్తుందా, మనం ఈటీసీ సూడోఎస్ ఫైల్లో వెళ్ళి డైరెక్ట్ గా చేయకుండా ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాం. ఎందుకు? సో స్లాష్ ఈటీసీ స్లాష్ సూడోఎస్ డాట్ డిలో వెళ్ళి మళ్ళీ ఒక ఫైల్ క్రియేట్ చేశాం, ఎందుకంటే సపరేట్ గా మేనేజ్ చేయడానికి. ఓకే. సో ఇప్పుడు ఎంజినిక్స్ ద్వారా మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ ని మీరు హ్యాండిల్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ మల్టిపుల్ బ్యాక్ ఎండ్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ ఐపీ అడ్రస్ పైన స్లాష్ ఏపీఐ అని హిట్ చేస్తారో రిక్వెస్ట్, అప్పుడు దాన్ని మనం ప్రాక్సీ టు సంథింగ్ ఎల్స్, ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అది నేను చెప్తాను ఇప్పుడు. బ్యాక్ ఎండ్ ఐపీ అడ్రస్ ఇక్కడ ఉంది. ఏంటి ఏపీఐ అంటే? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే. మీకు జనరల్ గా 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి కదా, యూజువల్లీ ఎక్కడ వస్తాయి 10th క్లాస్ రిజల్ట్స్? గవర్నమెంట్ వెబ్సైట్ లో వస్తాయి. అవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ వస్తాయి? ఎంసెట్ రిజల్ట్స్ అయినా 10th క్లాస్ రిజల్ట్స్ అయినా, ఈనాడు, టీవీ9, మన బడి, సాక్షి, ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్ లో వస్తాయి. మనం ఇన్పుట్ ఏమి ఇస్తాం? హాల్ టికెట్ నెంబర్ ఇస్తాం. ఓకే. సో ఈ రిజల్ట్స్ మొత్తాన్ని ఈ డేటాబేస్ కి, ఇది ఇక్కడ ఉంటుంది గవర్నమెంట్ డేటాబేస్ లో ఉంటాయి రిజల్ట్స్, కరెక్ట్ కదా? గవర్నమెంట్ డేటాబేస్ లో ఉంటాయి రిజల్ట్స్.
సో ఈ గవర్నమెంట్ డేటాబేస్ మొత్తాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేస్తారు అనుకుంటున్నారా మీరు? ఈ డేటాబేస్ అంతా ఉంది, డైరెక్ట్ గా మీరు మా డేటాబేస్ కి కనెక్ట్ అవ్వండి అని వీళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. సో అక్కడ ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఒక ఏపీఐని డెవలప్ చేస్తుంది, ఎంసెట్ ఏపీఐ. ఇక్కడ నుంచి ఎంసెట్ డేటాబేస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటో మీకు తెలుసు, ఇట్స్ అ బ్రిడ్జ్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏంటి అంటే అప్లికేషన్ మనం చేస్తున్న ఈ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ కి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో మేము మీకు డేటాబేస్ యాక్సెస్ అయితే ఇవ్వలేము, బికాస్ దట్ ఈస్ సెక్యూర్డ్. ఎవరంటే వాళ్ళకి మేము ఇవ్వలేము. కానీ మీకోసం మేము ఒక ఏపీఐ క్రియేట్ చేశాము. మీరు మా ఏపీఐని మీరు హిట్ చేశారు అంటే మేము ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ అడుగుతాం. ఇక్కడ ఇన్పుట్ ఏం అడగాలి, ఇన్పుట్ ఏం పంపించాలి? హాల్ టికెట్ నెంబర్ కదా. సో వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తారు, మీరు ఇలా మాకు పంపించాలి, హాల్ టికెట్ నెంబర్. జేసన్ అంటాము, మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. హాల్ టికెట్ నెంబర్ కాబట్టి జస్ట్ నెంబర్స్, ఇలా మీరు హాల్ టికెట్ నెంబర్ మాకు పంపించాలి. ఇంకొకటి కావాలనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ కూడా కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ కూడా మాకు కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ కూడా ఇలా మాకు కావాలి. సో ఇలా మీరు మాకు పంపిస్తే మా ఏపీఐకి మేము ఇవి తీసుకొని మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని డేటాబేస్ లోంచి రిజల్ట్ ఫెచ్ చేసి మీకు తిరిగి రెస్పాన్స్ పంపిస్తాం. రెస్పాన్స్ వచ్చేసి పెద్ద రెస్పాన్స్ ఏమంటుంది, నేము, మొత్తం ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం, రిజల్ట్, ఓకే, మార్క్స్, ఇవన్నీ పంపిస్తుంది అనమాట రెస్పాన్స్. 99.9 అనుకున్నాం అలా. సో అప్పుడు వాళ్ళు మొత్తం చాలా డేటా ఉంటుంది, అది మీకు తెలుసు అదంతా. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎంసెట్ ఏపీఐ యొక్క యూఆర్ఎల్, సో మేబీ https mset.ap.gov.in/results ఇలా ఉంటుంది అనమాట యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్ ని కానీ మనం హిట్ చేస్తే, సారీ, /API/results అనుకుందాం. జనరల్ గా /API అనేది ఉంటుంది యూజువల్. ఫస్ట్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ అన్ ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇలా హిట్ చేస్తున్నామంటే దీనికి ఇది రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ ఫార్మాట్ మనం వాళ్ళకి ఇస్తారు డాక్యుమెంటేషన్ లో, డెవలపర్ డాక్యుమెంటేషన్ అంటారు యూజువల్. ప్రతి చోట ఉంటుంది అది. ఫేస్బుక్ డెవలపర్, గూగుల్ డెవలపర్ డాక్యుమెంటేషన్. ఇది రెస్పాన్స్. ఓకే, ఈ రెండు ఫార్మాట్స్ వాళ్ళకి మనకి ఇస్తారనమాట. సో ఈ ఎంసెట్, ఈ ఈనాడు వీళ్ళందరూ ఏం చేస్తారు అప్పుడు, ఒక ఫ్రంట్ ఎండ్ ని డెవలప్ చేసుకుంటారు, బట్ బ్యాక్ ఎండ్ వీళ్ళది కాదు కదా. సో ఈనాడు ఒక ఫ్రంట్ ఎండ్ ని డెవలప్ చేస్తుంది. ఎందుకు డెవలప్ చేస్తుంది, మీ దగ్గర నుంచి హాల్ టికెట్ నెంబరు అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వచ్చిన రెస్పాన్స్ ని ఎలా మీకు చూపించాలి అనే దానిపైన ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసుకొని ఉంటారు వీళ్ళు. ఈ ఫ్రంట్ ఎండ్ వెళ్ళి గవర్నమెంట్ ఎంసెట్ ఏపీఐని హిట్ చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈనాడు ఫ్రంట్ ఎండ్ లో మనం సబ్మిట్ కొట్టగానే ఎంటర్ హాల్ టికెట్ అండ్ దెన్ డేటాబేస్ ఇచ్చి సబ్మిట్ కొట్టగానే బ్యాక్ ఎండ్ లో ఒకటి ఫార్మ్ అవుతుంది. అది డెవలపర్స్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో ఈ బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుందంటే ఈ ఏపీఐని హిట్ చేస్తుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ కోడ్. ఓకేనా. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మన /API అని మన
వెబ్సైట్కి రిక్వెస్ట్ వచ్చింది అంటే, ఐ మీన్ మన ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది అంటే రివర్స్ ప్రాక్సీ ఏం చేస్తుందంటే దాన్ని బ్యాక్ ఎండ్కి పంపించండి అంటుంది. సో దీన్ని మనం సపరేట్గా మెయింటైన్ చేస్తున్నాం డిఫాల్ట్ డాట్ డి అనే దాంట్లో. ఎందుకంటే డిస్టర్బ్ చేయకుండా, మెయిన్ ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ డిస్టర్బ్ చేయకుండా మనము ఇక్కడ ఈ ఎక్స్పెన్స్ డాట్ కాన్ఫ్ అనే దాంట్లో ఈ కాన్ఫిగరేషన్ని మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మాత్రం మన బ్యాక్ ఎండ్ ఐపీ అడ్రస్ కరెక్ట్గా పెట్టండి. ఎక్స్ట్రా స్పేసెస్ కానీ ఏవి ఉండకూడదు. ఆ లోకల్ హోస్ట్ ప్లేస్లో ఇది పెడుతున్నాం. ఓకే, సో మనం చేస్తాం, ట్రబుల్ షూట్ చేస్తాం. ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఎస్కేప్ డబ్ల్యూక్యూ ఎంటర్. సో మీ డైరెక్ట్గా ఎక్కడైనా కూడా ఎడిట్ చేయొచ్చు, nginx డాట్ కాన్ఫ్ లో కూడా పెట్టొచ్చు. ఎందుకు దాన్ని మనం డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఈ డిఫాల్ట్ డాట్ డి అనే దాంట్లో అది కూడా లోడ్ చేస్తుంది కదా. ఇక్కడ ఉండే వాటిని కూడా లోడ్ చేస్తుంది. ఓకే, సో అందుకని సపరేట్గా క్రియేట్ చేసి మనం అక్కడ పెట్టాం. నౌ యూ కెన్ రీస్టార్ట్. కాన్ఫిగరేషన్లో చేంజెస్ చేస్తే ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని రిఫ్రెష్ చేయండి. యూ కెన్ సీ ద అప్లికేషన్ నౌ. ఓకే, సో ఇది ఫ్రంట్ ఎండ్. మనం ఫ్రంట్ ఎండ్ లో కనెక్ట్ అయి ఉన్నాం. హోమ్, యాడ్ ఎక్స్పెన్స్. ఓకే, ఒక అమౌంట్ ఎంటర్ చేస్తున్నా, 200 రూపీస్ స్నాక్స్ ట్రావెల్ కోసం ఎంటర్ చేశాను. యాడ్ కొట్టానంటే ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో అది చూద్దాం. ఇక్కడ మీకు రైట్ క్లిక్ లో ఇన్స్పెక్ట్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది చూడండి. ప్రతి వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. ఐ కెన్ టేక్ ఇట్ టు సపరేట్ విండో. ఓకే, ఇది మీకు HTML ఫ్రంట్ ఎండ్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది మొత్తం. ఇదంతా HTML డెవలపర్స్కి అర్థమవుతుంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి. మనకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ కొట్టానంటే ఏం జరుగుతుంది? మీరు ఇన్స్పెక్ట్ కొట్టండి. ఇన్స్పెక్ట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది న్యూ ట్యాబ్ లో పెట్టడానికి. నేను న్యూ ట్యాబ్ లోకి తీసుకున్నా మీకు ప్రాపర్గా కనిపించడానికి. లేదు ఇక్కడే మీకు వస్తుంది ఆర్ఎల్స్ రైట్ సైడ్, ఆర్ఎల్స్ న్యూ ట్యాబ్ అనమాట. డౌన్ ఇట్లా నేను న్యూ విండోలోకి తీసుకున్నా. ఇక్కడ నెట్వర్క్ అనేది ఒకటి ఉంది చూడండి. ఎలాంటి రిక్వెస్ట్లు పోతున్నాయి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను హోమ్ పేజ్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ లోడ్ అయింది మనకి. ఈ ఐపీ అడ్రస్ ఎవరిది? మన ఫ్రంట్ ఎండే కదా. ఇలా ఇచ్చాను అంటే బై డిఫాల్ట్ ఏ లొకేషన్ లోడ్ అవుతుంది? ఇలా ఇచ్చాను అంటే http:/IP అడ్రస్ ఇచ్చాను అంటే ఈ సర్వర్ లోపల ఏ లొకేషన్ లోడ్ అవుతుంది? యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ HTML కదా. సో నేను ఇక్కడ క్లియర్లీ అడుగుతున్నాను, నా బ్రౌజర్ వచ్చేసి క్లయింట్ బ్రౌజర్. నేను ఏం అడుగుతున్నానంటే నువ్వు వెళ్ళి ఈ సర్వర్ లోపల ఈ లొకేషన్ లోంచి నాకు ఒక ఫోటో ఉంది, అది తీసుకురమ్మని చెప్తున్నాను నేను. ఓకే, సో ఇలా ఇచ్చాను అంటే అది బై డిఫాల్ట్ యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ HTML. దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ఫోల్డర్స్ చెక్ చేసుకుంటుంది చూడండి. CD యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ HTML.
ఇక్కడ మీరు ls-l అని ఇస్తే అక్కడ స్టాటిక్ అనేది ఉంది. స్టాటిక్ లో మీడియా ఉంది. మీడియాలో అక్కడ ఆ ఇమేజ్ ఉంది. సో ఇక్కడ ప్రతిదీ ఒక రిక్వెస్టే అనమాట. ఇక్కడ ఉండే ఈ ఇమేజ్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ప్రతిదీ సర్వర్ కి రిక్వెస్ట్ నాన్ స్టాప్ గా బ్యాక్గ్రౌండ్ లో వెళ్తూనే ఉంటాయి. నేను ఒక ఎక్స్పెన్స్ చేసి 200 అని ఇచ్చి ట్రావెల్ అని ఇచ్చి యాడ్ కొట్టాను అనుకోండి. యాడ్ కొడితే ఇక్కడ రిక్వెస్ట్ ఎలా వెళ్ళిందో చూడండి. నెట్వర్క్ లోకి వెళ్ళిన తర్వాత మీరు 3 రిక్వెస్ట్ క్రియేట్ అయ్యాయి నాకు. ఈ రిక్వెస్ట్ చూడండి. సరే అది పక్కన పెడదాం, ఫస్ట్ అది చూద్దాం. నౌ యూ కెన్ సీ హియర్. మనం /API అని ఇస్తే ఆ రిక్వెస్ట్ ఎక్కడికి పంపించమని చెప్పాం? బ్యాక్ ఎండ్ పంపించమని చెప్పాం. ఓకే, సో రిక్వెస్ట్ ఎంజినిక్స్ వచ్చేసి దాన్ని బ్యాక్ ఎండ్ పంపిస్తుంది. ఆ బ్యాక్ ఎండ్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసాం. ఈ ఐపీ అడ్రస్ పంపిస్తుంది. ఓకే, పంపించేటప్పుడు ఊపినే వెళ్ళదు అది. అదొక డేటాని క్యారీ చేస్తుంది. ఆ డేటా ఏంటో చూడండి ఇక్కడ. ఏలో ఇది ఆ డేటా. బ్యాక్ ఎండ్ లో ఏమైనా గ్రాఫిక్స్ ఉంటాయా? బ్యాక్ ఎండ్ లో గ్రాఫిక్స్ ఉండవు. దానికి అర్థమయ్యేది జస్ట్ ఇది కీ, ఇది వాల్యూ అంతే. జస్ట్ డేటా మాత్రమే. దానికి గ్రాఫిక్స్ ఏమి ఉండవు అనమాట. గ్రాఫిక్స్ అంతా HTML, CSS, జావా స్క్రిప్ట్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ని హిట్ చేసామంటే ఇది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్కి వెళ్ళేటప్పుడు ఇది మోసుకెళ్తుంది 200 అండ్ ట్రావెల్ అని. బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? వీటిని తీసుకుంటుంది. తీసుకొని ఓకే, యూజర్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి 200 రూపీస్ వాళ్ళకి ట్రావెల్కి అయింది అని నాకు పంపిస్తున్నారు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి దీన్ని తీసుకెళ్ళి అది ఏం చేస్తుంది? డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ చెక్ చేశారంటే డేటాబేస్ లో MySQL, okay, what is the query to check the schemas? Show databases. ఓకే, ఇప్పుడు నేను ఏది యూజ్ చేయాలి? యూజ్ ట్రాన్సాక్షన్స్. Now how to see the tables? Show tables. టేబుల్ నేమ్ అదే, స్కీమా నేమ్ అదే. హౌ టు చెక్ ద ఎంట్రీస్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఎంట్రీ ఉందా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఎంటర్ చేసిన వెంటనే మళ్ళీ ఒక రీడ్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. ఎంటర్ పోస్ట్ అనేది ఒకటి, రీడ్ అనేది ఒకటి. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ HTTP మెథడ్స్. HTTP మెథడ్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటి అంటే జనరల్ గా ఉండాల్సిన నాలెడ్జ్ ప్రతి ఐటీ ఇంజనీర్. డెవాప్స్ వాళ్ళే తెలుసుకోవాలి, డెవలపర్స్ వాళ్ళే తెలుసుకోవాలని కాదు. ఓకే, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కాలేజ్ నుంచి వచ్చుంటే బెటర్, బట్ అన్ఫార్చునేట్లీ రావట్లేదు. మనం ఏం చెప్పాం? ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ ఇన్ ఐటీ. మనం ఏం చేసినా ఏం జరుగుతుంది ఇంటర్నెట్ లో? మీరు ఏదర్ డేటాని క్రియేట్ చేస్తున్నారు, ఆర్ డేటాని రీడ్ చేస్తున్నారు, ఆర్ డేటాని అప్డేట్ చేస్తున్నారు, ఆర్ డేటాని డిలీట్ చేస్తున్నారు. మీరు ఈ-కామర్స్ సైట్ లో ఏం చేసినా జరిగేది ఇదే. ఓకే, సో మరి ఎలా జరుగుతుంది ఇదంతా అంటే, గెట్ అంటే ఏంటి? రీడా రైటా?
రీడ్ ఆపరేషన్. గెట్ ద డేటా అంటే నాకు డేటాని తీసుకురమ్మ. సో ఇప్పుడు హెచ్టిటిపి యూఆర్ఎల్ ఉంది అండ్ ఒక మెథడ్ ఉంది. సో యూ కెన్ సే వాట్ ఈస్ దిస్, వర్బ్ ఆర్ నౌన్, క్రియ ఆర్ నామవాచకం. ఇది వర్బ్ కదా. ట్రాన్సాక్షన్స్ అనేది నౌన్. సో గెట్ ట్రాన్సాక్షన్ అనేది ఏంటి, ఒక టైప్ ఆఫ్ యాక్షన్. సో ఇప్పుడు యూఆర్ఎల్ ఏమవుతుందంటే హెచ్టిటిపి మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో గెట్ మెథడ్ అంటే ఏంటి, హెచ్టిటిపికి ఇక్కడ చూడండి మీకు మెథడ్స్. నౌ యూ కెన్ సీ దిస్ ఇస్ గెట్. మీరు ఏం అడుగుతున్నారు, డేటా కావాలి అని అడుగుతున్నారు మీరు, దట్ ఈస్ గెట్, గెట్ మీ ద డేటా. అప్పుడు అది రెస్పాన్స్ ఇస్తుంది, దిస్ ఇస్ ద రెస్పాన్స్. ఓకే, మీరు ఏం అడుగుతున్నారంటే నాకు ట్రాన్సాక్షన్ డేటా కావాలి అని అడుగుతున్నారు. సో దిస్ ఇస్ నౌన్, దిస్ ఇస్ నౌన్. ఈ నౌన్ లో మీకు ఎలాంటి యాక్షన్ కావాలి, మీరు డేటా కావాలా, డేటా అప్డేట్ చేయాలా, డేటా పోస్ట్ చేయాలా ఏంటనే. దిస్ ఇస్ వర్క్. యూఆర్ఎల్స్ ఇలా క్రియేట్ చేస్తారనమాట డెవలపర్స్, అంటే ఒక మీనింగ్ఫుల్ గా క్రియేట్ చేస్తారు. సో దిస్ ఇస్ గెట్ మెథడ్. ఇదే దానిపైన నేను పోస్ట్ మెథడ్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏంటి మీనింగ్, మనం డేటాను అడుగుతున్నట్ట, డేటాని ఇస్తున్నట్ట. సో ఇది ఏం ఆపరేషన్, క్రియేటింగ్ కదా, క్రియేటింగ్ డేటా ఇంటూ ద డేటాబేస్. సో ప్రతిరోజు మనము ఎంతో డేటాని క్రియేట్ చేస్తూ ఉంటాం ఆన్లైన్ లో. ప్రతి యూజర్ నుంచి ఎంతో డేటా క్రియేట్ అవుతూ ఉంటుంది. మనం క్లిక్ చేసిన ప్రతి చోట అదొక డేటా లాగా బ్యాక్గ్రౌండ్ లో. మీరు ఏదైనా చూసినా కూడా, మీరు చూసే ఉంటారు, మీరు వాట్సాప్ లో ఇద్దరు పర్సన్స్ దేని గురించి అయినా నా మొబైల్ పోయింది అని మాట్లాడుకొని అంటే మీకు వెంటనే ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వస్తుంది. సో యూ క్రియేటెడ్ సమ్ డేటా ఇన్ టు ద డేటాబేస్ ఆఫ్ ఫేస్బుక్. మీరు ఫేస్బుక్ డేటాలోకి ఒక డేటాని స్టోర్ చేస్తారు, నా మొబైల్ పోయింది అని. సో ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, దాన్ని రీడ్ చేసుకొని మీకు కొన్ని యాడ్స్ పుష్ చేస్తుంది. ఓకే, సో తర్వాత ఇంకొక టైప్ ఉంది, సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ పుట్ అంటారు. పుట్ అన్నప్పుడు ఏంటంటే మీరు ఏమైనా బై మిస్టేక్ చేశారనుకోండి, ఓకే నాకు 200 కాదు, బై మిస్టేక్ 2000 అయింది అని. సో దట్ ఈస్ కాల్డ్ అప్డేట్. మీరు ఏదైనా అడ్రస్ అప్డేట్ చేసినా ఒక అప్డేట్ రన్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, నేను ఇక్కడ డిలీట్ ఉంది చూడండి, ఇక్కడ నేను డిలీట్ కొడుతున్నా, డిలీట్ కొడితే మొత్తం డేటా పోయింది. నౌ యూ కెన్ సీ హియర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్, నో డేటా. సో డిలీట్ కొట్టాను అంటే ఏంటి మీనింగ్, నేను ఏపీఐని రిక్వెస్ట్ చేస్తున్నా మొత్తం డేటాని డిలీట్ చేయండి అని. సో డిలీట్ చేసేటప్పుడు కూడా మీకు ఒక ఐడి అనేది పంపిస్తారు. ఇక్కడ జనరల్ గా ఒకటి సపరేట్ గా పెట్టిండొచ్చు, బట్ ఇక్కడ డిలీట్ కొడితే మొత్తం డేటా డిలీట్ అయ్యి. సో ఎనీ హౌ యూ కెన్ డిలీట్ ఇండివిజువల్ రికార్డ్స్. ఓకే, సో యూజువల్లీ మీరు చూసిన వెబ్సైట్స్ లో ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది ఒక్కొక్క రికార్డ్ డిలీట్ చేయడానికి, బట్ మనకు అది అలా లేదు, ఇది శాంపుల్ అప్లికేషన్ కాబట్టి మీరు డిలీట్ కొడితే మొత్తం డిలీట్ అవుతుంది. సో నౌ యూ కెన్ సీ దీస్ ఫోర్ ఆర్ ద హెచ్టిటిపి మెథడ్స్. ఓకే, గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఇందులో సేఫెస్ట్ ఆపరేషన్ ఏంటి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ లో. గెట్ మీరు ఎన్నిసార్లు గెట్ చేసినా అది ఏం కాదు,
బట్ పోస్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేయకూడదు, డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి ఆర్ ఎర్రర్ వస్తుంది. అప్డేట్ కూడా పెద్ద డేంజర్ ఏం కాదు కానీ, బట్ మళ్ళీ మళ్ళీ ఒకటే రికార్డ్ని ఎందుకు అప్డేట్ చేయడం. డిలీట్ ఒకసారి డిలీట్ చేస్తారు, మళ్ళీ మీరు డిలీట్ చేయాలని చూస్తే దెర్ ఇస్ నథింగ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం చూసే ఇదంతా ఏంటి, వాట్ ఈస్ దిస్ బ్రౌజర్లో, ఇదంతా రీడింగ్ అన్నమాట. ఇదంతా రీడింగ్. ఇక్కడ మీకు కనిపించిన ఇన్ఫర్మేషన్ అంతా గెట్ చేసుకుంటే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇది కూడా గెట్ చేసుకుంటే వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో యా, సో ఇది ఈరోజు మనం ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ గురించి డిస్కస్ చేసాం, హెచ్టిటిపి మెథడ్స్ గురించి డిస్కస్ చేసాం, అండ్ దెన్ మన ఫ్రంట్ ఎండ్ కూడా కంప్లీట్ చేసాం. ఇంకా డిఎన్ఎస్ గురించి మనం డిస్కస్ చేయాలి. 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఐ డోంట్ థింక్ వి కెన్ స్టార్ట్ టుడే. 5 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత సింపుల్ గా ఒకసారి డిస్కస్ చేసి విల్ డిస్కస్ టుమారో ఇన్ డీప్. We are back. ఓకే, సో ఇక్కడ మనకు నౌ వీ హ్యావ్ ఎ నీడ్ కాల్డ్ డొమైన్. డొమైన్ అనేది ఎందుకు, డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఇక్కడ నేను ఈ బ్యాక్ ఎండ్ లో ఐపీ అడ్రస్ ఇస్తున్నా. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇదే ఉంటుంది అనే గ్యారంటీ ఉందా? ఐపీ అడ్రస్ అనేవి మారుతూ ఉంటాయి. మీరైనా కూడా సర్వర్స్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేశారంటే ఐపీ అడ్రస్ మారుతుంది, అట్లీస్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ మారుతుంది. సర్వర్ ఎనీ టైం క్రాష్ అవ్వచ్చు, కొత్తగా క్రియేట్ చేయాల్సి అవ్వచ్చు, అప్పుడు ఒకే ఐపీ అడ్రస్ రాదు. అప్పుడు ఒకవేళ కొత్త ఐపీ అడ్రస్ వస్తే ఏం చేయాలి, నేను మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఐపీ అడ్రస్ చేంజెస్ చేసి రీస్టార్ట్ కొట్టాలి. ఆ టైం ఎంత టైం పడుతుంది, అట్లీస్ట్ మీరు ఎంత ఫాస్ట్ గా చేసినా కూడా? ఒక 5 to 10 minutes పడుతుందా, ఎంత ఫాస్ట్ గా మనం చేసినా కూడా? అంటే ఒక పర్సన్ కొత్త సర్వర్ క్రియేట్ చేసి అట్లీస్ట్ అందులోంచి వచ్చిన కొత్త ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసి మళ్ళీ రీస్టార్ట్ కొట్టి అప్లికేషన్ అనేది స్టాప్ అయ్యి స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 10 minutes పడుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 10 minutes అప్లికేషన్ డౌన్ అనేట్లేక. ఒక బ్యాంకింగ్ యాప్ 10 minutes బిజినెస్ అవర్స్ లో డౌన్ అయింది అంటే, ఎనీ అప్లికేషన్ ఒక అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఒక 10 minutes డౌన్ అయింది అంటే లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో అలాంటి రిస్క్స్ మనం తీసుకోకుండా, అండ్ ఇంకా వేరే అదర్ రీజన్స్ వల్ల కూడా ఐపీ అడ్రస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి, మారిన ప్రతిసారి మనం అప్డేట్ చేయలేం కాబట్టి, అండ్ ఈవెన్ మనకు బ్రౌజ్ చేసేటప్పుడు కూడా మీకు facebook.com అని కాకుండా ఫేస్బుక్ ఐపీ అడ్రస్ ఏం మనకు గుర్తుండదు కాబట్టి, మన మొబైల్ నెంబర్స్ కూడా మనకు నేమ్స్ తో ఎందుకు మనం స్టోర్ చేసుకుంటాం? హ్యూమన్స్ డోంట్ రిమెంబర్ నెంబర్స్. నేమ్ ఇస్తాం అండ్ దెన్ మొబైల్ నెంబర్ స్టోర్ చేసుకుంటాం. హ్యూమన్స్ కి రిఫరెన్స్ ఏంటి, నేమ్స్ అండ్ నెంబర్స్. నేమ్స్. సిస్టమ్స్ కి రిఫరెన్స్ ఏంటి, నేమ్స్ అండ్ నెంబర్స్. సో హ్యూమన్స్ ఆల్వేస్ రిమెంబర్ నేమ్స్, కంప్యూటర్స్ ఆల్వేస్ రిమెంబర్ నెంబర్స్. ఈ రెండింటిని బ్రిడ్జ్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. ఈవెన్ కంప్యూటర్ లో మీరు చూసుకుంటే వెరీ లో లెవెల్ లో జరిగేది ఏంటి, 0 and 1. కంప్యూటర్స్ కి అర్థమయ్యేది, అదంతా ఎలక్ట్రానిక్స్ లో సాల్వ్ అవుతుంది, మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కంప్యూటర్స్ కి అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్సే. ఓకే,
సో ఈ రెండింటిని హ్యూమన్స్ కి కంప్యూటర్స్ కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనకు డిఎన్ఎస్ అని వచ్చింది, డొమైన్ నేమ్ సిస్టమ్. మనకు ఐపీ అడ్రస్ గుర్తుండవు కాబట్టి వాటిని మనం ఒక డొమైన్ తో మ్యాచ్ చేసుకుంటాం. ఎలా అయితే డిక్షనరీలో ఒక వర్డ్ అండ్ ఈక్వల్ టు మీనింగ్ ఉంటుందో, there is someone who is managing the IP address and then domain name. ఓకే, సో ఎవరు మేనేజ్ చేస్తున్నారు అంటే ఇదంతా ICANN, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. సో ఎవరు ఫామ్ చేశారంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వరల్డ్ లో ఉండే పాపులర్ కంపెనీస్, యూనివర్సిటీస్ కలిపి దీన్ని ఫామ్ చేశాయి. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఓకే, సో చాలా కంపెనీస్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ కలిపి దీన్ని ఫామ్ చేశారనమాట. మొత్తం యుఎస్ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇది మేనేజ్ చేయడానికి, ఇది ఒక్కటి మేనేజ్ చేయడానికి. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 800 క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు డిఎన్ఎస్ రిక్వెస్ట్ అనేది ఎవ్రీ సెకండ్ జరుగుతూనే ఉంటాయి. సో ఇంటర్నెట్ లో మనం చూసినప్పుడు ఫస్ట్ జరిగేది ఇదే. ఈ facebook.com కానీ ఈ ఐపీ అడ్రస్ కి రిజాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఇంకా ఏది వర్క్ అవ్వదు. మీ బ్యాక్గ్రౌండ్ లో ఎంత ఫంక్షనాలిటీ, ఎంత టెక్నాలజీ యూస్ చేసినా కూడా. సో ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకునింది ఈ ఆర్గనైజేషన్ ICANN. ఇది ఫామ్ చేసింది వచ్చేసి మల్టిపుల్ కంపెనీస్ కలిపి దీన్ని ఫామ్ చేసి ఉంటాయి. ఓకే, సో ఆఫ్రికన్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఏషియా పసిఫిక్, ఇలా చాలా కంపెనీస్. ఫామ్ బై యుఎస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ట్రై చేసింది. దాని తర్వాత మల్టిపుల్ వాళ్ళని టెక్నికల్ గా లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ కొన్ని కొన్ని కంట్రీస్ కానీ అట్లా ఇన్వాల్వ్ చేస్తుంటుంది అనమాట దీంట్లో. చాట్ జీపీటీలో కొడితే మనకి ఎగ్జాక్ట్ లిస్ట్ వస్తుంది. హూ ఆర్ మేనేజింగ్ ICANN? గవర్నమెంట్, కంపెనీస్ ఇన్వాల్వ్. వారి సైన్, ఇట్లా చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, కొన్ని యూనివర్సిటీస్ అవన్నీ మేనేజ్ చేస్తున్నాయి. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్లీ, మనం రేపు డిస్కస్ చేద్దాం. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రూట్ సర్వర్స్, టాప్ లెవెల్ డొమైన్స్. ఓకే, సో వీటి గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. మనం అసలు హౌ టు బై డొమైన్, వాట్ హ్యాపెన్స్ వెన్ వి బై డొమైన్. సో ఇందులో మధ్యలో చాలా మిడిల్ ఏజెంట్స్ ఉంటారు. ఎవరి దగ్గర కొనాలి, ఓకే, మనం కొన్న డొమైన్లో అప్డేట్ చేయాలంటే అది ఎక్కడికి వెళ్తుంది. మిడిల్ మ్యాన్ యూజువల్లీ మనం చూస్తున్నదే. మీరు ఇంతకు ముందు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలంటే ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఏజెంట్ మన దగ్గర డీటెయిల్స్ తీసుకుంటారు, పేమెంట్ తీసుకుంటారు. అది తీసుకెళ్లి ఫ్లైట్ ఆపరేటర్ కి, ఇప్పుడు మీరు చూస్తున్న గోయి బిపో ఇవన్నీ ఏంటి, ఒక ఏజెంట్స్ కదా. స్కై స్కానర్, గోయి బిపో ఇవన్నీ ఒక ఏజెంట్స్. వాళ్ళు వెళ్ళి ఎయిర్లైన్స్ దగ్గర మన టికెట్ ని కన్ఫర్మ్ చేస్తారు. సో అలాంటి సిస్టమే ఇక్కడ కూడా ఉంది, ఒక మిడిల్ మ్యాన్ సిస్టమ్ అని. బట్ కంప్లీట్లీ ఆర్గనైజ్డ్, కంట్రోల్ అండ్ మానిటర్. సో దీని గురించి మనం డీటెయిల్ గా రేపు డిస్కస్ చేసి, ఇక ఈ ఐపీ అడ్రస్ యూస్ చేయకుండా వి విల్ యూజ్ అవర్ డొమైన్స్. డొమైన్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బై చేయాల్సిందే. మీ పేరు మీద కానీ ఎనీ నేమ్ మీద సంవత్సరానికి ఒక 100 to 200 రూపీస్ అవుతుంది మాక్సిమం. మంచి డొమైన్ కావాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది.
So we'll stop here till today. Let us have few questions. Happy night. Hello. Yeah, hi everyone. Hi. Quick question. ఇవాళ ఇంట్రెస్టింగ్ గా ఉంది కాన్సెప్ట్, అంటే ఇట్స్ ఆల్ న్యూ టు మీ టుడే. ఈ ఈ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ డెవలప్ డే టు డే యాక్టివిటీస్ లో ఉంటుందా? లైక్ ప్రాక్సీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ అట్లాంటివి, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ చెప్తున్నారా? ఇవన్నీ డే టు డే ఉండవు, వన్ టైం యాక్టివిటీస్ లాగా ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ మన ప్రాజెక్ట్స్ లో ఏంటంటే కొన్ని వన్ టైం యాక్టివిటీస్ అంటే కొన్ని డైలీ యాక్టివిటీస్ లా ఉంటాయి. వన్ టైం యాక్టివిటీస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి ఓకే. కాన్ఫిగర్ చేసి వదిలేసామంటే ఇక అదే రన్ అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ మన మొబైల్ అనుకోండి, మీరు ఒకసారి బ్యాటరీ ఇన్స్టాల్ చేసి వదిలేసారంటే అది వన్ టైం యాక్టివిటీ. మోస్ట్లీ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వాటిని టచ్ చేస్తాం తప్ప ప్రతిరోజు టచ్ చేయం. రిమైనింగ్ అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయడము, డిలీట్ చేయడము, అప్డేట్స్ చేయడం, ఇవన్నీ డైలీ యాక్టివిటీస్ కదా. సో అలానే ఇక్కడ కూడా ఓకే. వన్ టైం యాక్టివిటీస్ చాలా ఉంటాయి. అవన్నీ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూస్ లో ఏంటి అంటే డైలీ యాక్టివిటీస్ ఎవరైనా చేస్తారు కదా అని చెప్పేసి కొన్నిసార్లు వన్ టైం యాక్టివిటీస్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనకు తెలియాలి, అండ్ దాని ప్రాబ్లం వస్తే మనము సెట్ చేయాలి. సో వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. రేపు మనం డొమైన్ బుక్ చేద్దాం. సందీప్ కుమార్. హాయ్ అన్న, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. అన్న యాక్చువల్లీ నేను లా డొమైన్ అనేది పర్చేస్ చేశానన్న యాక్చువల్లీ. సో నేను ఆ డొమైన్ నా అడ్రస్ అది మర్చిపోయాను నేను. సో అది మళ్ళీ రీచెక్ చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకోవాలన్న? అంటే లేకపోతే మళ్ళీ కొత్త ఎక్కడ డొమైన్ ఏమైనా బుక్ చేశారు? గోఐబీ బోల్ అనుకుంటా లాస్ట్ టైం. గోఈబీలో డొమైన్స్ గోడాడీ. కూడా ఎస్ కరెక్ట్ కరెక్ట్. ఓకే, యా, ఒకసారి లాగిన్ అయ్యి చూడండి. మీరు మీ డొమైన్ పేరేంటి? అది డిఏడబ్ల్యూఎస్ డాట్ ఏ సందీప్ డాట్ డిఏడబ్ల్యూఎస్ అని ఉంటుందన్న. ఎగ్జాక్ట్ ఐడియా లేదు సింపుల్ నాకు. సింపుల్ లాస్ట్ డొమైన్ అయితే వదిలేయండి. ఇంపార్టెంట్ డొమైన్ అయితే మళ్ళీ రెన్యూ చేసుకోండి. రెన్యూ ఉంటుంది, మీరు ఒకసారి లాగిన్ అయ్యి చూడండి. ఎనీ హౌ టుమారో వి విల్ డిస్కస్ హౌ టు బై డొమైన్ అనేది మనం బై చేద్దాం లైవ్ లో. ఓకే 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 అన్న, రైట్ రైట్. ఒకసారి నేను చెక్ చేస్తాను. అదే నేను ఆటోపే కూడా నేను ఆఫ్ చేశాను, అందుకనే ఒకసారి దట్స్ నేను నైస్. నేను చూస్తాను అన్న. యా, మోస్ట్ వెల్కమ్. సూర్యతేజ. సూర్యతేజ. హాయ్ శివ గారు. సో నేను ఇదే రోజు జాయిన్ అయ్యా ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఓకే, ఈస్ దేర్ ఎనీథింగ్ నేను మిస్ అయ్యానా, లేకపోతే అంటే ప్రీవియస్ మీరేంటి రికార్డింగ్స్ ప్రెసెంట్? చూడడం స్టార్ట్ చేశాను. నేను నేను టెలికాం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా, ఆర్ఎఫ్ ఇంజనీర్ లాగా. సో డెవాప్స్కి స్విచ్ అయిదామని చెప్పేసి. రేడియో ఫ్రీక్వెన్సీ ఎస్. బాగుంటుంది కదా, ఎందుకండి మళ్ళీ ఇటు? అంటే ఇక్కడ నేను ప్రస్తుతానికి యూఎస్లో ఉంటున్నా. సో ఓకే, సో ఇనీషియల్గా కొంచెం కంప్లీట్గా ఇదంతా ఫీల్డ్ సైడ్ ఉంది. సో కొంచెం ఐటీ సైడ్ కంప్లీట్గా స్విచ్ అయిదాము అని చెప్పేసి. ఓకే, నైస్. చూడండి ఒకసారి సెషన్స్ సింపుల్ గానే మీకు అర్థమవుతాయి. డెమో సెషన్ మళ్ళీ చూడాల్సిన అవసరం ఏం లేదు, సెషన్ 1 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. సో ఎనీ గ్రూప్స్ కానీ నేను జాయిన్ అవ్వాలా అలా? అవి అన్నీ వస్తాయి, మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు యాక్సెస్ అన్నీ వస్తాయి. అందరికీ స్లాక్ కమ్యూనిటీ యాక్సెస్ ఇచ్చేసాము ఆల్రెడీ. ఓకే. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్స్. ఈవెన్ నేను పేమెంట్ చేసి ఇదే రోజు చేసా, ఇదే రోజు జాయిన్ అయ్యా. సో అవునా? మేబీ ఓకే, అయితే కొంచెం టైంలో వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మీకు వస్తుంది. ఓకే.
స్లాక్ అని వస్తుంది, ఇన్విటేషన్ వస్తుంది, అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ మొబైల్ ఈమెయిల్ మీరు లాగిన్ వస్తుందా అవ్వచ్చు. లేకపోతే వాట్సాప్లో వస్తుందా? ఈమెయిల్ వస్తుంది, మీరు ఒకసారి లాగిన్ అవ్వండి joindevops.com లోకి. మీకు కనిపిస్తుంది మై ఎన్రోల్మెంట్స్ అని. ఓకే, సో ఐల్ షేర్ మై స్క్రీన్. షూర్. సో ఎవరీవన్, మీకు ఇది ఫస్ట్ సెషన్ అయితే సే దిస్ joindevops.com లో లాగిన్ అయితే మీకు ఇంపార్టెంట్ లింక్స్ అనేవి కనిపిస్తాయి. మై ఎన్రోల్మెంట్స్ అండ్ దెన్ హియర్ 88S ఉంటుంది. ఇక్కడ మీరు యాక్సెస్ చేస్తే ఇంపార్టెంట్ లింక్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వాట్సాప్ గ్రూప్, స్లాక్ కమ్యూనిటీ, ఎవ్రీథింగ్, అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. షూర్. ఓకే, థ్యాంక్ యూ. విఘ్నేష్ ఆర్. హాయ్ అన్న. హాయ్ విఘ్నేష్. వెరీ గుడ్ మార్నింగ్. సో చాలా రోజులు ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్మ్యూటింగ్. అండ్ వెల్కమ్. సో నాకు డౌట్ ఏమంటే, సో ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది నాకు చాలా ఇదిగా ఉంది నాకు. అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ అంటే ఏమని కాదు. ఇప్పుడు లెట్సే ఇప్పుడు ఏమైనా మన సర్వర్స్ ఇప్పుడు ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కనెక్ట్ అవుతామంటే అది పర్టికులర్ ఒకే ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎందుకంటే మన ఆర్గనైజేషన్లో అది వచ్చి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది మోస్ట్లీ కదా. సో ఆ ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వదు, ఫిక్స్డ్ గా ఉంటుంది ఓస్ట్ నేమ్ ఐపీ అడ్రస్. బట్ వేరేస్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఈ ఎగ్జాంపుల్ ఏమంటే కాన్ఫిగరేషన్ లో మీరు వచ్చి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంతా పెట్టారు. సో బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఆ ఐపీఎస్ అడ్రస్ ఎలా చేంజ్ అవుతుంది, ఆర్గనైజేషన్ ఎందుకు చేంజ్ అవ్వదు, మన లాగిన్ అయ్యే సర్వర్స్ ఐపీ అడ్రస్, ఈ డిఫరెన్స్ చాలా ఉంది. ఇప్పుడు మీరు ఫేస్బుక్ ఐపీ అడ్రస్ వచ్చి చెప్పారు, అది మటు ఎలా ఫిక్స్డ్ గా ఉంటుంది, అది ఎందుకు చేంజ్ అవ్వదు, అలాంటిది అనేది మాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఆ రిలేటెడ్ అది. ఓకే, సో మనం ఏంటంటే ఫర్దర్ గా పబ్లిక్ ఐపీ అడ్రస్ అసలు క్రియేట్ చెయ్యం. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటే ప్రాబ్లం ఏంటి, ఎనీ టైం ఎక్కడైనా మన క్రెడెన్షియల్స్ లీక్ అయితే ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు కదా. అసలు పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేట్ కదా. ఓకే. సో ఇట్స్ లైక్ మనకు ఒక రెస్టారెంట్ ఉందో, సమ్ హోటల్ ఉంది అనుకోండి. ఫస్ట్ మనం వెళ్ళి రిసెప్షన్ కలుస్తాం. రిసెప్షన్ అనేది ఒక ఫ్రంట్ ఎండ్, అది అందరికి యాక్సెసిబుల్ గా ఉండాలి. ఇంకా రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఏముందో మనకు తెలియదు, అది నాట్ యాక్సెసిబుల్. సో మీరు చూడండి కూడా చూడలేదు కదా. సో అలానే ఇక్కడ బ్యాక్ ఎండ్ సర్వర్స్ కి, డేటాబేస్ సర్వర్స్ కి అసలు పబ్లిక్ ఐపీ అడ్రస్ లో ఎనేబుల్ చేయం. ఫర్దర్ గా నెక్స్ట్ సెషన్స్ లో వస్తుందని. అప్పుడు మొత్తం ప్రైవేట్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ మీరు ఎన్నిసార్లు స్టార్ట్ చేసిన సర్వర్ ని ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వదు. సో మీ ఆర్గనైజేషన్ లో కూడా ఏంటి అంటే అవి ఆన్ ప్రిమైస్ సర్వర్స్ అయి ఉంటాయి కాబట్టి, సర్వర్ అయితే ఫిజికల్ కదా, మీరు ల్యాప్టాప్ ఎన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసినా మీ ల్యాప్టాప్ యొక్క మ్యాక్ అడ్రస్ అయితే చేంజ్ అవ్వదు. సో అది మనం ఫిక్స్ చేస్తాం అనమాట ప్రైవేట్ ఐపీ అడ్రస్ ని. మీరు ఎన్నిసార్లు స్టాప్ చేసి స్టార్ట్ చేయండి, అది చేంజ్ అవ్వదు. ఓకే, పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఎవరైతే మనకు కస్టమర్స్ మన ఫ్రంట్ సర్వర్ కనెక్ట్ అవుతారో, ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ కి, దానికి ఇస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఐపీ. అది ఎలాస్టిక్ ఐపీ అంటారు, అది కూడా మనకు వస్తుంది ఫర్దర్. అవి చేంజెస్ చేయకుండా మనం ఐపీ అడ్రస్ ని పర్చేస్ చేస్తాం అనమాట. అది 1 month కి ఒక $5 అలా పడుతుంది. 500 to 1000 రూపీస్ మనకి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. సో ప్రస్తుతానికి మనం అది యూస్ చేయట్లేదు, ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. బట్ మనం బై చేసే వల్ల అది వచ్చి ఫిక్స్డ్ గా మనకే అలొకేట్ అయిపోతుంది కాబట్టి మనకి అలొకేట్ అయిపోతుంది. ఫేస్బుక్ ఐపీ అడ్రస్ ని పర్చేస్ చేసింటాం. ఓకే, ఈ వంతు మనం రీస్టార్ట్ చేసినా ఏం చేసినా బట్ అనేది ఫిక్స్డ్ అనేది మనకు అలాగే ఉండిపోతుంది ఐపీ అడ్రస్ మనకి. మీరు ఆ నెంబర్ అనేది కొనుక్కుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ నెంబర్ కొనుక్కుంటున్నారు. మీరు సిమ్ ఒకవేళ పోయినా కూడా ఏమవుతుంది, ఆ నెంబర్ ని వేరే సిమ్ కి అలొకేట్ చేస్తారు. మీరు ఒక ఐపీ అడ్రస్ కొనుక్కున్నారు అంటే ఏమవుతుందంటే, మీ సర్వర్ ఒకవేళ కంప్లీట్లీ క్రాష్ అయిపోయినా కూడా కొత్త సర్వర్ క్రియేట్ చేసుకొని ఈ నెంబర్ ని ఆ సర్వర్ కి అలొకేట్ చేస్తారు. ఓకే బట్ వేరేస్ ఇప్పుడు మనం సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఇప్పుడు అమెజాన్కి వచ్చి ఏడబ్ల్యూఎస్ మనకు కనెక్ట్ అయిపోయి ప్రతి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే విర్చువల్ మిషన్స్ మనం ప్రతి టైం మనకి ఐపీ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో అన్ని ఐపీ నంబర్స్ వచ్చి వీళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కొని ఉంటారు మీరు అంటారా? అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏడబ్ల్యూఎస్ దగ్గర చాలా ఐపీ అడ్రస్ లో ఉంది.
మీరు ఒకసారి సెర్చ్ చేయండి సింపుల్ గా గూగుల్ సెర్చ్ నా కెన్ సీ దిస్ AWS IP అడ్రస్ అనేది నేను జస్ట్ సరే గూగుల్ సెర్చ్ చేయొచ్చు. మరి ఇలాంటి వాటికి లెట్స్ యూస్ ChatGPT. How many IP address AWS have? Just one number. $130 million IP అడ్రస్లు AWS దగ్గర ఉన్నాయి. ఓకే. సో సో ఇప్పుడు మనం సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ర్యాండమ్ గా ఇందులోంచి ఒక IP అడ్రస్ తీసుకొచ్చి మనకి ఇస్తుంది. లేదు నాకు ర్యాండమ్ గా వద్దు, నాకు ఫిక్స్డ్ గా కావాలి అంటే AWS మనకి చార్జెస్ చేస్తుంది. ఓకే. సో అలాంటప్పుడు లెట్స్ సే 130 మిలియన్స్ ఉన్నప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 మిలియన్స్ 30 మిలియన్స్ 100 మిలియన్స్ వాడారు అనుకోండి, అందరూ ఫిక్స్డ్ కొనేసారు, మనకు ఫ్రీ ఐపీఎస్. సో అప్పుడు మనకి ఫ్రీ అనేది ఐపీఎస్ లేదు, లేనప్పుడు అది ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా పర్చేస్ చేస్తుంటారు అనమాట, అలా కదనా? సారీ చెప్పండి. సో ఇప్పుడు లెట్స్ 130 మిలియన్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఆల్మోస్ట్ 100 మిలియన్స్ వాడేసాం. సో ఫిక్స్డ్ అందరూ కొనేసారు. సో అప్పుడు 30 మిలియన్స్ అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనం టెంపరీగా వాడుకున్న వాళ్ళు ఇంకా రీయూజ్ చేయడానికి ఐపీఎస్ లేనప్పుడు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కొనుతూనే ఉంటారు, ఎక్స్ట్రా వాళ్ళు పర్చేస్ చేస్తూనే ఉంటారు కదా, అలాగే కదండి? అవును, అవైలబిలిటీ ఉంటే పర్చేస్ చేస్తారు. అందుకే IPv4 అడ్రస్లు అయిపోతున్నాయి అంటున్నారు కదా. ప్రాబ్లం ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డివైసెస్ పెరిగిపోయాయి, పాపులేషన్ కూడా బాగా పెరిగిపోయింది, అందరూ ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు. సో దట్స్ వై వీఆర్ మూవింగ్ టు IPv6. AWS లో ఆల్రెడీ IPv6 అవైలబిలిటీలో ఉంది, అన్ని క్లౌడ్ ప్రొవైడర్స్ లో IPv6 ఉంది. ఓకే. ఓకే. ఈ ఈ ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఈ రీయూజబుల్ ఐపీ ఇదే కొంచెం చాలా డౌట్గా ఉండేదండి నాకు యాక్చువల్లీ. సో మేబీ ఇది కాన్సెప్ట్ మీరు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అంత డీప్ గా వెళ్ళొద్దు ఇప్పుడే, అది కొంచెం కొంచెంగా వస్తుంది. ఐపీ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అసలు ఐపీ అడ్రస్ ఇట్ సెల్ఫ్ చాలా పెద్ద టెక్నాలజీ ఐపీ అనేది. ఓకే, అది మనకు స్లోగా వస్తుంది, అంతా ఒకేసారి రాదండి. సో అందుకే సిసిఎన్పి కోర్స్ చేస్తాను. సో చేసిన తర్వాత ఇంకా అది తట్టుకోలేక చాలా సముద్రం అని సైలెంట్ అయిపోయాను, అందుకే లైనెక్స్ సైడ్ జంప్ అయిపోయాను నేను. సో దెన్ ఐ కెన్ సజెస్ట్ యూ కంప్యూటర్ నెట్వర్క్స్ బై రావుల రవీంద్ర అని ఒకటి ఉంటుంది, అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంటన్నా? సారీ. కంప్యూటర్ నెట్వర్క్స్ బై రావుల రవీంద్ర. నా స్క్రీన్ కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. ఇంకా లేదు, స్క్రీన్ షేర్ చేయలేదు. ఓకే, ఇఫ్ యూ డోంట్ మై చాట్ లో పెడతారా లింక్? జస్ట్ ఇలా సెర్చ్ చేయండి యూట్యూబ్ లో, కంప్యూటర్ నెట్వర్క్స్ బై రావుల రవీంద్ర, పంపిస్తాను చూడండి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నెట్వర్కింగ్ పైన నేను పంపిస్తున్నాను, ఇక్కడ పంపిస్తాను, చాట్ లో పంపించాను చూడండి. ఓకే 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 షూర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెషన్ అండ్ ఎవ్రీథింగ్. మోస్ట్ వెల్కమ్, ఆల్ ది బెస్ట్. కోటిరెడ్డి. మీ వాయిస్ కోటిరెడ్డి, ప్లీజ్ అన్మ్యూట్. వాయిస్ రావట్లేదు. రికార్డింగ్ 1 to 2 hours లో మన జాయిన్ డెవాప్స్ వెబ్సైట్ లోకి అప్లోడ్ అయిపోతుంది. రవికిషోర్ ఖమ్మంపాటి. రవికిషోర్ ఖమ్మంపాటి, మీ వాయిస్ కూడా రావట్లేదు. రాజు. క్యూఎస్ సెషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ వీక్ లోనే. 10 o'clock స్టార్ట్ అవుతుంది. స్లాక్ లో వస్తుంది. ఎర్రర్స్ ఏమైనా ఉంటే యూ కెన్ జాయిన్ దేర్ అండ్ డిస్కస్. మనోజ్. Hi. This is Raju. హాయ్ రాజు. చెప్పండి. From the starting, అన్ని సెషన్స్ ఫాలో అయ్యాను, ప్లస్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయింది. It's well and good, and going forward, excited to continue the course. ఓకే. దాంతో పాటుగా ఒకటి మిమ్మల్ని ఒకసారి పర్సనల్ కాల్ అడిగాను రిగార్డింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. సో లాస్ట్ టైం మీరు ఒకసారి మొబైల్ నెంబర్ పింగ్ చేయండి అని చెప్పారు సేమ్ చాట్లో. సో పింగ్ చేశాను, బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పర్సనల్ కాల్. I'll call you. Don't worry. I'll call you sometime. Okay. It will take some time. Just ఒక కొంచెం టైం ఇవ్వండి. Okay, we'll discuss. Sure. Thank you so much.
రవికిషోర్ మీ వాయిస్ రావట్లేదు. శ్రీకాంత్. ఓకే. మదన్. హాయ్ శివ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ మదన్, గుడ్ మార్నింగ్. చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇది. అది మనం వన్ టైము ఆర్గనైజేషన్లో ఇన్స్టాల్ వన్ టైం డిప్లాయ్ చేసేస్తాము. డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? డైలీ యాక్టివిటీస్ అంటే అప్లికేషన్స్ లో ఏమైనా చేంజెస్ వస్తే మళ్ళీ వాటిని రిమూవ్ చేసి కొత్తవి డౌన్లోడ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉండడం. ఓకే, అది ఫ్రంట్ ఎండ్లో చేస్తాము, బ్యాక్ ఎండ్లో? రెండిట్లో చేస్తాం. ఓకే, త్రూ టూల్స్ యూజ్ చేసి, ఇంటిగ్రేషన్ టూల్స్. ఎస్, అంతే. మొత్తం అన్ని యూస్ చేసి చేస్తాం. ఓకే ఓకే. జస్ట్ లైక్ కంపేర్ విత్ అవర్ మొబైల్లో వన్ టైం సెటప్ కొన్ని ఉంటాయి. డైలీ మనం చేసేది ఏంటి, యాప్స్ లో అప్డేట్ వస్తూ ఉంటాయి, అప్డేట్ చేస్తూ ఉంటాం, రీఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఆ రీఇన్స్టాలేషన్ జరిగే టైంలో కొంచెం డౌన్ అవుతుంది అప్లికేషన్, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలానే మనకి డాక్యుమెంటేషన్ అంతా క్లయింట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఈ విధంగా మాడిఫికేషన్ కావాలి. డాక్యుమెంటేషన్ అనేది ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ. క్లయింట్ ఇవ్వాల్సింది క్లయింట్ ఇస్తారు, మనం ప్రిపేర్ చేయాల్సింది మనము ప్రిపేర్ చేస్తూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. టింకు 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 ప్లీజ్ అన్మ్యూట్. హలో సార్, వినిపిస్తుందా సార్? హాయ్. ఎస్ టింకు గారు చెప్పండి. యాక్చువల్లీ నాకు కెరియర్ పరంగా కొంచెం డౌట్ ఉంది సార్. ఇది నా ఫస్ట్ సెక్షన్, నేను ఇవాళ మీతో జాయిన్ అయ్యాను. ఓకే. జస్ట్ ఏంటంటే నేను డెవలపర్ని. పాస్ట్ 2 years నుండి డెవలపింగ్ మీద యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ వచ్చేసి 2018లో అయిపోయింది, ఇంటర్. ఆఫ్టర్ దాట్ నేను నా ఓన్ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ని చూసుకున్నాను, మా ఫ్యామిలీ బిజినెస్. తర్వాత ఈ ఒక 2 years కింద నేను జస్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్గా నేర్చుకోవడం స్టార్ట్ అవుతాను. సో తర్వాత ఏంటంటే నేను బిజినెస్ తీసేసి మేము ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటున్నా. సో యాక్చువల్లీ కెరియర్ గ్యాప్ ఉంది, అదే నా మెయిన్ డౌట్. ఇంకోటి ఏంటంటే నేను డెవలపర్గా చేసింది కూడా ఓన్గా, అంటే జస్ట్ ఫ్రీలాన్సింగ్ కానీ లైక్ ఓన్గా లోకల్గా వర్క్ చేశాను అంతే. ఏ కంపెనీకి కూడా జాబ్ చేయలేదు. ఇప్పుడు లైక్ ఏంటంటే నాకు కొంచెం మా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెవాప్స్ నేర్చుకొని లైక్ ఫ్యూచర్ అంటే తర్వాత జాబ్కి ఏమైనా ట్రయల్ చేయొచ్చా, అంటే స్టార్టప్స్ అయినా లైక్ ఎంఎన్సీ అని కాదు, ఇలాంటి ఐడియాస్ ఏం లేవు, జస్ట్ స్టార్టప్స్. నో ప్రాబ్లం, ఎంఎన్సీలో అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. అవన్నీ మీకు తెలిసే ఉంటుంది, వాటి గురించి నేను ఇక్కడ చెప్పకూడదు. అదే సార్, అదే కొంచెం డౌట్ ఉంది. మీరు నేర్చుకున్నారు అంటే మీరు ఆల్రెడీ చేశారు కదా. మీరు ఒకవేళ కంపెనీలో వర్క్ చేయకపోయినా ఇండివిజువల్ గా అయితే చేశారుగా, ఫ్రీలాన్సర్ గా చేశారు అంటే మీరు మీ అంతటి మీరు నేర్చుకొని చేశారు అంటే దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇది కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. యా, అండ్ ఏంటంటే డెవలపింగ్ లో కూడా మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ ప్రజెంట్ ఉన్న టూల్స్, మళ్ళీ ఎన్ఎక్స్ మోనో రిపో మీద కూడా మంచి ఏపీఎస్ కూడా. నేను అదంతా పాటు ఇది నేర్చుకొని నా సొంతంగా అప్లికేషన్ బిల్డ్ అంటే డిప్లాయ్ ఓన్ క్లౌడ్ లో డిప్లాయ్ చేయాలనే ఆలోచనతో నేను యాక్చువల్లీ ఇందులోకి వచ్చాను. సో అదే జాబ్ పరంగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఒక 10 years దాకా జాబ్ పరంగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో అదే సార్, ఏమన్నా అంటే ఆపర్చునిటీ అంటే కెరియర్ ఏమన్నా ఫ్యూచర్ లోకి ఉంటుందా అని డౌట్ వచ్చి హ్యాండ్ ఉంటుంది. మీరు మీ అంతటా మీరు నేర్చుకొని ఆల్రెడీ వర్క్ చేశారు ఫ్రీలాన్సర్ గా అంటే దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. జాబ్ చేయడం అనేది మీకు చాలా సిల్లీ థింగ్. ఫ్రీలాన్సింగే కష్టం చెప్పాలంటే, ఎందుకంటే మీరు ఇండివిజువల్ గా చేయాలి. జాబ్ లో అయితే హెల్ప్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, హెల్ప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఒక టీం ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ గా చేసిన వాళ్ళు జాబ్ చేయడం అనేది ఇంకా ఇంకా ఈజీ. ఓకే సార్, ఓకే, షూర్. అదే ఎడ్యుకేషన్ కూడా మెయిన్ నాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాని వల్లనే ఆలోచన. ఓకే, అవన్నీ ఏం ప్రాబ్లం కాదు. మనకు కొంచెం స్కిల్ బాగుంది అంటే వాటన్నిటికీ సొల్యూషన్స్ ఏం ప్రాబ్లం కాదు.
ఎస్ సార్. అండ్ నేను డిఎస్ఏలో కూడా మంచి మంచి అంటే మంచి లెవెల్ అంటే కంప్లీట్ చేశాను. ఒక 100 క్వశ్చన్స్ దాకా. లైక్ సో మీరేమన్నా ఇలా అంటే పాత్ పరంగా ఏమన్నా అంటే జస్ట్ సపోర్ట్ ఏమన్నా ఇవ్వగలుగుతారా సార్? లైక్ ఇక్కడ ఉన్నాయి మీరు అప్లై చేసుకోవచ్చు అని. అవన్నీ ఉన్నాయి, అవన్నీ మీకు అలర్ట్స్ వస్తాయి. షూర్ సార్. థ్యాంక్ యూ. అదే దాని విషయం తెలుసుకొని జాయిన్ అవుదామని. నేను ఇంకా జాయిన్ ఏం కాలేదు, కానీ జస్ట్ తెలుసుకొని జాయిన్ అవుదామని. ఓకే. షూర్. యా. థ్యాంక్ యూ సార్. నేను షూర్గా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీకు జాబ్ అనేది చాలా ఈజీ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, సారీ టు సే మనకు క్యూఏ అయితే 10కు స్టార్ట్ అవుతుంది. సో ఒక 2 days మా పాప ఫస్ట్ బర్త్డే ఉంది, కానీ నేను కొంచెం ఎర్లీగా క్లాస్ ఎండ్ చేస్తున్నాను. 2 days తర్వాత విల్ టేక్ యువర్ క్వశ్చన్స్ ఫర్ మోర్ టైం. స్లాక్లో కమ్యూనికేట్ అవ్వండి, అండ్ దెన్ క్యూఏ సెషన్స్లో కూడా జాయిన్ అవ్వండి. 10 o'clock స్టార్ట్ అవుతుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది స్లాక్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for your wishes. Yeah. Bye bye. See you tomorrow. Have a nice day.